తినండి. ఎలా ఉండాలి తెలుసా? బాడీ మస్ట్ బ్రహ్మాండమైన ఆరోగ్యం ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి. మీ నరాలు హక్కు నరాలు దాకా ఉండాలి, కానీ పౌష్టికారం తీసుకోమన్నాడు. తద్వారా మానవ శరీరం చెట్టుదలకు బ్రహ్మాండమైన ఆరోగ్యం ఉన్నది. ఆరోగ్యం ఉన్నవాడే దేవుని పూజించగలుగుతాడు అని ఆధ్యాత్మిక చెప్పిన మాట. 100 years తర్వాత కూడా ఎన్ని గుడ్డు తింటున్నావు కాబట్టి వారానికి 2-3 తింటున్నట్టుగా ఓకే. సో అందుకనే మీరు బ్రహ్మాండమైన ఆరోగ్యం ఉండాలంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఎగ్స్ నాట్ మిల్క్. ప్రపంచంలో భారతదేశంలో ప్రతి వాడి కూడా పేదరికంలో ఉన్నవాడు కూడా పాలు నిత్యాహారంగా ఉంది. కానీ తల్లి పాల తర్వాత 450 ఐటమ్స్ యాజ్ పర్ ద NIN, ఎగ్ ఇస్ ద నెంబర్ 1 ఫుడ్ విచ్ ఇస్ నాట్ అడల్టరేటెడ్. కాబట్టి నేను అంటున్నాను, నేను దర్శించాను. ఈ యొక్క 10 years నుంచి దర్శించిన తర్వాత చూసిన తర్వాత నాకు అర్థమైంది దీని గురించి చెప్పిన వాళ్ళు లేరు. కాబట్టి తెలియదు. కాబట్టి అవేర్నెస్ కండక్ట్ చేయాల్సిన ఆలోచన ప్రకారం నేను ఫాలో అవుతూ ఇండియాలో ముందుకు తీసుకెళ్ళినప్పుడు నేను ఒక టెస్ట్ మోనిగా మీ ముందర ఉన్నాను. 2013లో హార్ట్ ఆపరేషన్, 2018లో మళ్ళీ హార్ట్ ఆపరేషన్. మా డాక్టర్ గారు ఎల్లో తినొద్దు, పచ్చ తినొద్దు, గుడ్డు వారానికి 2-3 తినమన్నాడు. ఫార్ ఇట్ ఈస్. అందుకనే లాస్ట్ ఇయర్ ఆగస్టు 17కి ఆ డాక్టర్లందరినీ పిలిచాను, మీటింగ్ పెట్టాను. NIN భారత పౌష్టికార సంస్థలో ఉన్న చాలా మంది డాక్టర్లు, MBBS డాక్టర్ని, హార్ట్ డాక్టర్ అందరినీ పిలిచి చెప్పాను. NIN బుక్స్ లేటెస్ట్ బుక్స్ లో కూడా మార్చడం జరిగింది. క్రితం 50 సంవత్సరాలు ఈ దేశాన్ని భ్రష్టు పట్టించింది అని తెలుసా? ఆరోగ్యం అవగాహన లేకపోవటం. వారానికి 3 గుడ్లే తీసుకోవాలి, ఇంకా ఎక్కువ తీసుకోదలుచుకుంటే ఎల్లో తీసివేసి. ఎందుకు? కొలెస్ట్రాల్ ఉంటుంది, గుండె జబ్బులు వస్తాయని NIN బుక్లో, భారత పౌష్టికార అనే బుక్కులు ఇవ్వటం జరిగింది. కాబట్టి డాక్టర్లు చెప్పారు. ఈ సంవత్సరం రిలీజ్ చేసిన గైడ్ లైన్స్, ఇండియన్ గైడ్ లైన్స్ NIN నుంచి రోజు గుడ్డు తీసుకోవచ్చు, నోకొచ్చిన కొలెస్ట్రాల్. కాబట్టి గుడ్లు నిత్యాహారంగా తీసుకోగలిగితే రోజు 2 కాదు, 3 కాదు, 4 కాదు, మీ ఆరోగ్యం కోసం, మీ యొక్క శరీర తత్వాన్ని బట్టి 2, 3, 4, 5, 6 ఎస్ 4 గుడ్లు తీసుకుంటే ఆఫ్టర్ ఆల్ 200 grams విత్ వెజిటబుల్ కర్రీ, 250 grams యాజ్ బై NIN. వెజిటబుల్ కర్రీ 250 grams, గ్రీన్ లీఫ్ కర్రీ అండ్ నట్స్ సీడ్స్ తీసుకుంటే, అట్ ద సేమ్ టైం ఫ్లాక్ సీడ్ తీసుకుంటే, ఫ్లాక్ సీడ్ అవశగింజల పొడు, సాయంత్రం దాకా ఆకలి కాదు. తద్వారా డీసెంట్ బాడీ. సో నేను కాదు, 4 years కంప్లీటెడ్. ఈ రోజున ఏం జరిగింది అద్భుతం? నేను 99 కిలోల నుంచి స్మార్ట్ గా తగ్గుకుంటూ 85 కిలోలు. ఈ ఏజ్లోనా? 77 సంవత్సరాల్లోనా? 70. ఎస్, నేను కాదు, కనీసం నా దగ్గర 100 మంది లిస్టు తయారుగా ఉంది, బుక్లెట్ రాస్తా ఉన్నాను. ఎస్, 4 గుడ్లు డైలీ తీసుకుంటే వెరికోసిస్ పోయింది. ఎందుకంటే నా కాళ్ళల్లో 8 స్టీల్ ప్లేట్లు ఉన్నాయి, యాక్సిడెంట్ అయ్యి. వెరికోసిస్ ప్రాబ్లం, ఇంజక్షన్లు, టాబ్లెట్. నో వెరికోసిస్. 99 కిలోలు కదా. రోగాలన్నిటికి కారణం ఏమిటి అనే సబ్జెక్ట్ మీద మీ బుక్స్ ఇవ్వడం జరిగింది. ఈ బుక్స్ కూడా ఇస్తాను. సో ద లేటెస్ట్, ప్రపంచానికి కదిలించింది, ఊపించింది, మెడికల్ రంగాన్ని కూడా ఎడ్యుకేట్ చేసిన బుక్ ఏంటంటే గ్యారీ టాప్స్ రాసిన గుడ్ క్యాలరీస్, బ్యాడ్ క్యాలరీస్, వాట్ టు ఈట్, వాట్ టు నాట్ ఈట్ అని చెప్పేసి రాయటం జరిగింది. అది తెలుగులో చిన్న బుక్ తీసాం, ఆహారం అనే బుక్. అంటే ఈ ప్రపంచంలో కొలెస్ట్రాల్ ఏమిటి అనే విషయానికి వచ్చినప్పుడు 60 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని, ఆరోగ్యాన్ని ముంచింది. మీ అందచందాలని నాశనం చేసింది కొలెస్ట్రాల్, ఫ్యాట్. ఈ ఫ్యాట్ అనే సబ్జెక్టు అని చెప్పినప్పుడు
భయపడి కొవ్వులు తింటే లావైపోతాం, కొవ్వులు తింటే బరువు పెరిగిపోతాం, కొవ్వులు తింటే ఈ రకమైన రోగాలు వస్తాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్. నెంబర్ 2 అమెరికన్ గైడ్ లైన్స్ ఇవ్వటం జరిగింది. ఇది ప్రపంచాన్ని అంతటికి పోయింది. లేటెస్ట్ సైంటిస్టులుగా ఊరుకోలే, ఎదురు తిరగంగా ఇప్పుడు ఏమొచ్చిందంటే, ఎస్ ఈవెన్ ద అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ మెడికల్ అండ్ అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్, ఆల్ అసోసియేషన్స్ 2015కి నో కొలెస్ట్రాల్ కెన్ టేక్ ఎక్స్ విత్ ఎల్లో అయిపోయింది. 2015 డిక్లేర్ చేసినా కూడా ఈనాటి వరకు సమాజంలో భారతదేశంలో ఇప్పటి వరకు కూడా గుడ్లు తినడానికి ఇది వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, ఎల్లో తినాలన్నా వద్దా, అసలు ఉన్న దమ్మంతా ఎల్లోలోనే. కారణం ఏంటంటే ఇదిగో 1,00,000 గుడ్లు మన ఇంక్యుబేటర్లో పెడితే 1,00,000 పిల్లలు బయటకు వస్తాయి. 1,00,000 పిల్లలు ఇంక్యుబేటర్లో పెడితే 21 రోజుకి 1,00,000 పిల్లలు బయటకు వస్తాయి. సృష్టిలో ఏది రాదండి. అదే మనుషులైతే 60%, 70%. కానీ 1,00,000 పిల్లలు కూడా కన్ను కానీ, కాళ్ళు కానీ, ఈక కానీ, తోక కానీ ఏది ఇది లేకుండా బ్రహ్మాండమైన ఆరోగ్యంతో బయటకు వస్తుంది. అంటే ఈ గుడ్డులో ఏమున్నది? నెంబర్ వన్ బాగా వినండి, మేము తినను కాదు, మేము అది తిన్నాం ఇది తిన్నాం, నో. ఏమి తినాల? మనిషికి కావాల్సింది ప్రోటీన్, 2 ఫ్యాట్, 3 విటమిన్స్, 4 మినరల్స్, 5 కొలెస్ట్రాల్. ఇవి శరీరానికి కావాలి. వితౌట్ కార్బోహైడ్రేట్స్ అవర్ బాడీ లివ్, ఫ్యాట్ అండ్ ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్. కావున సో కాబట్టి మీరు ఎక్స్టెంట్ నేను లిటరేచర్ ఇచ్చాను, మీ ఫోన్ నెంబర్ కూడా ఉన్నది. మార్నింగ్ 7 గంటల నుంచి 9 గంటల దాకా నాతోటి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. దయచేసి మీరు ఇక్కడికి వచ్చిన జర్నలిస్ట్ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు బ్యాక్ బోన్ నేను చెప్పుకుంటూ వస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి అనేక సందర్భాలలో మీరు మీ ఆర్టికల్స్ లో గుడ్లను గురించి తప్పకుండా వెలువరించండి. బ్రహ్మాండమైన ఫుడ్ కాబట్టి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఫస్ట్ మీ ఇంట్లో ఆరంభించండి గుడ్లు తినడం. ఒకటి లాస్ట్కి చెప్పేది ఏంటంటే, కట్ డౌన్ ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఆల్ కార్బోహైడ్రేట్స్ ఇంక్లూడింగ్ వైట్ రైస్. షుగర్ మీన్స్ లాస్ట్కి నేను చెప్పే ఒకటే మాట, గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు షుగర్ కంట్రోల్ చేయమని షుగర్ బోర్డులు పెట్టమన్నారు. కానీ షుగర్ అంటే అందరూ అనుకునే ఈ షుగర్ కాదు. మనం తీసుకునే తెల్ల రైసే ఎన్ని గ్రాములు తీసుకుంటున్నారు అన్ని గ్రాములు అన్నట్టు. అంటే 100 గ్రాములు రైస్, తెల్ల రైస్ తీసుకుంటే తెల్ల రైస్ లో ఉండేది ఓన్లీ షుగర్. తద్వారా ఆల్ 64 డిసెస్, ఏ డిసెస్ లాస్ట్కి నేను చెప్పేది ఏంటంటే, పొట్ట పోవాలి, లావు తగ్గాలి, డయాబెటీస్ పోవాలి, హార్ట్ ప్రాబ్లం పోవాలి, నెక్స్ట్ క్యాన్సర్ పోవాలి. మీకున్న అన్ని రకాల ప్రాబ్లం పోతానికి, నిత్యం నూతన యవ్వనంగా ఉండటానికి కార్బోహైడ్రేట్స్ కంప్లీట్ కట్ డౌన్ చేస్తే బ్యూటిఫుల్ స్ట్రక్చర్, దేవుడిచ్చిన ఆకారం, బ్రహ్మాండమైన ఆకారంలో ఉండగలుగుతాం. నాటివని 1 కిలో కూడా పెరగరు. వ్యాయామం చేసిన లాభం లేదు. గుడ్లతోటి మంచి ఆహారం. కాబట్టి దయచేసి మీరందరూ తినాలని, ఎడ్యుకేట్ చేయాలని ప్రతి పేపర్ కూడా మీరు జాగ్రత్తగా ఉంచి అప్పుడప్పుడు ఆర్టికల్స్ ఇవ్వాలని చెప్పి కోరుతూ, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ బాలస్వామి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ రవీంద్రారెడ్డి గారు. అందరికి నమస్కారం. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ తెలుగు, షుడ్ బి ఫైన్. ఏమండి అందరికి తెలుగులో మాట్లాడొచ్చా? నా పేరు డాక్టర్ రవీందర్ రెడ్డి. మన తెలంగాణలో బ్రీడర్ అసోసియేషన్ అని, లేయర్ ఫార్మ్ అసోసియేషన్ 2 ఉన్నాయి. సో బ్రీడర్ అసోసియేషన్, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్ అసోసియేషన్కి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. సో ఈరోజు ఈ ప్రెస్ మీట్కి మీరు అందరూ వచ్చిన ఉద్దేశం మీకు అందరికీ తెలుసు. నవంబర్ 26, 27, 28 హైదరాబాద్లో పౌల్ట్రీ ఎక్స్పో జరుగుతుంది.
ఈ పోల్ట్రీ ఎక్స్పో ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పడానికి మేము అందరిని పిలవడం జరిగింది. ఇప్పుడు డాక్టర్ బాలస్వామి గారు అనర్గళంగా మాట్లాడారు. తనకు సుమారుగా 45 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. మేము చెప్పే కంటే ఇప్పుడు మీరు విన్న వాళ్ళు దయచేసి డాక్టర్ గారు చెప్పింది ఏమన్నా దాని గురించి డౌట్స్ ఉంటే అడగండి మీరు. ఆర్ ఎనీ అదర్ సజెషన్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్, ఆర్ పబ్లిక్ లో ఉన్నటువంటి మిత్స్ ఏమన్నా మూఢనమ్మకాలు ఉంటే వాటి గురించి అడగవచ్చు. ఐ థింక్ మీకే ఛాన్స్ ఇస్తాను. నేను మాట్లాడే కంటే మీరు ఏదైనా మాట్లాడితే బాగుంటుంది. డాక్టర్ గారు కొలెస్ట్రాల్ గురించి చెప్పారు, ప్రోటీన్ వాల్యూ గురించి చెప్పారు. ఎనీబడి హ్యాస్ ఎనీ డౌట్స్? ఓకే, ఇది మేము డైలీ చాలా వెరీ కామన్ క్వశ్చన్, అందరికీ ఉన్న డౌట్ ఇది. ఎక్సలెంట్ క్వశ్చన్ మ్యామ్. డెఫినెట్లీ అందరి మైండ్లలో ఇదే డౌట్ ఉంటుంది. పోల్ట్రీ అనేది ఇండియాలో 50 నుంచి 60 ఏళ్ళ నుంచి డెవలప్ అయింది. తర్వాత మనం ఇప్పుడు ఎవరికైనా ఒక పెళ్లి సంబంధానికి వెళ్తే ఏం చేస్తాము, వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ 4-5 జనరేషన్ చూస్తాం. ఎలాంటి ఫ్యామిలీ ఇదంటే, ఫ్యామిలీ అంటే ఓన్లీ మనీ కాకుండా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తాము, హెల్త్ కండిషన్ చూస్తాం కదా, హెల్తీగా ఉన్నారా, ఏ ఫ్యామిలీలో ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అన్ని చూసినట్టుగా కోళ్ల పరిశ్రమలో ఏం చేశామంటే 60 ఏళ్ళ నుంచి ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఉన్నటువంటి కోళ్లని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. మంచి కోళ్ళు, ఇప్పుడు ఇండియాలో మనకు అసీల్ అనే బర్డ్ ఉంది, ఫైటింగ్ బర్డ్, మనం పందాల్లో వాడుతుంటారు. అట్లాగే డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నటువంటి బ్రీడ్స్ని అమెరికా వాళ్ళు, యూరోప్ వాళ్ళు ఎక్కువ మటుకు వాళ్ళ దగ్గర తీసుకెళ్లి దాంట్లో ఎక్కువ గుడ్లు పెడుతున్న కోళ్ళని లేయర్ గాను, ఎక్కువ మాంసం ఉత్పత్తి చేసి ఎక్కువ ఫాస్ట్గా గ్రో అవుతున్న బ్రాయిలర్ కింద డెవలప్ చేశారు. ఇది ఒక్కరోజు జరిగింది కాదు, 6 నిమిషాలు 60 ఏళ్ళు కష్టపడితే తయారైన బ్రీడ్లు ఇవి, లేయర్ కానీ బ్రాయిలర్ కానీ. సో బెస్ట్ బ్రీడ్స్ యూరోప్ నుంచి, అమెరికా నుంచి కూడా ఎక్కువ మటుకు మనం తెచ్చుకుంటున్నాము. మన అదృష్టం ఏంటంటే ఈరోజు భారతదేశంలో అన్ని బ్రీడ్లు, అన్ని మంచి బ్రీడ్లు కూడా ఇండియాలో అవైలబుల్ ఉన్నాయి. వీటిని పెంచే నాలెడ్జ్ ఉన్న రైతులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, గవర్నమెంట్ సపోర్ట్ కొంతవరకు ఉంది, బ్యాంకర్ సపోర్ట్ ఉండడం వల్ల మనకి 60 ఏళ్లలో ఈ పోల్ట్రీ డెవలప్ అయింది. మేము ఒకటి చెప్తామండి, ఇందులో పోల్ట్రీ సక్సెస్ఫుల్ గా జరగాలంటే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటాం. వాటర్ బాగుండాలా, ఫుడ్ బాగుండాలా, వాటికి ఇచ్చినటువంటి పరిసరాలు, షెడ్ స్ట్రక్చరు, షెడ్లో అవి చాలా కంఫర్టబుల్ గా ఉండాలి. ఈ 3 తీసుకున్నట్టయితే డెఫినెట్ గా ఈ బ్రీడ్ పర్ఫార్మెన్స్ బాగా వస్తుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను, మన పిల్లల గురించి చెప్పాలంటే, మా టైంలో 70s లో మేము 7th క్లాస్ చదివినప్పుడు కామన్ ఎగ్జామ్స్ పెడితే 35% వచ్చిన వాళ్ళే నెంబర్ 1 క్లాస్లో ఉన్నారు. ఎందుకంటే ఒకడే పాస్ అయ్యాడు, 30 మంది 40 మంది కూడా ఒకరు పాస్ అయ్యేవాళ్ళు కామన్ ఎగ్జామ్ పెడితే. అంతకుముందు అంతా ప్రమోషన్ ఉండేది. ఈరోజు క్యాట్ ఎగ్జామ్లో మీరు చూస్తే 99.95, 99.5 వచ్చిన స్టూడెంట్ కూడా సీట్ దొరకని పరిస్థితి. అంటే ఎలా వచ్చింది ఇది? కాంపిటీషన్ పెరిగిందంటే మనం పిల్లల్ని పుట్టినరోజు నుంచి, పుట్టక ముందు నుంచే ప్రెగ్నెన్సీలో మదర్ హెల్త్ నుంచి మనం కాపాడుకుంటున్నాం. అన్ని కరెక్ట్గా పాటించడం వల్లే హెల్దీ బేబీ పుడుతుంది, బర్త్ వెయిట్ చూస్తున్నాము, తర్వాత మంచి ప్రోటీన్ ఇవ్వడం జరుగుతుంది. మంచి స్కూళ్ళలో మీకు తెలుసు 7th నుంచే ఫౌండేషన్ కోర్సులని, ఐఐటి ప్రిపరేషన్ చేస్తున్నాము. ఇవన్నీ చేయడం వల్ల కాంపిటీషన్ ఆ లెవెల్కి వెళ్ళిపోయింది, 99.5% వెళ్ళినట్టుగా. సిమిలర్ గా కోళ్లలో కూడా ఏం చేశామంటే మంచి బ్రీడ్లు తీసుకొచ్చాము ఇండియాకి, వాటిని పెంచే పద్ధతి రైతులకు ట్రైనింగ్ ఇచ్చాము. ఇదంతా కూడా ప్రైవేట్ సెక్టర్ వల్లనే వీలైంది. సో ఎలా పెంచాలో చూపించాం వాళ్ళకి. వాటర్ క్వాలిటీ గురించి మనం అందరికీ తెలుసు, మన ఇళ్లలో వాటర్ ఎప్పుడు టెస్ట్ చేయమనం, ఏదో బ్రాండెడ్ వాటర్ అన్నా వాడతాము, ఫిల్టర్ కొంటాం ఏదో కంపెనీది, కానీ ఆ ఫిల్టర్ చేయడం వల్ల ఎలాంటి వాటర్ వస్తుంది ఎప్పుడు చూసుకోలేము మనం. వాళ్ళ రివ్యూస్ చూసి నడిపిస్తున్నాం. కోళ్లలో మాత్రము ప్రతి నెల మా పోల్ట్రీలో వాడే ప్రతి డ్రాప్ ఆఫ్ వాటర్ టెస్ట్ చేస్తాం. అందులో ఈకోలై ఉందా, ఏమైనా క్రిములు ఉన్నాయో చూసుకుంటాము. తర్వాత వాటర్లో పిహెచ్ అంటామమ్మా, పులుపుదనం అంటాం కదా, పిహెచ్ అనేది మనకు 7, 8 అని వింటుంటాం. న్యూట్రల్ అంటే 7 అంటాము. సో మనకేంటంటే ఎసిడిక్ పిహెచ్ మెయింటైన్ చేయడం వల్ల వాటర్ శుభ్రంగా ఉంటుంది. సో వాటర్ పిహెచ్ తగ్గడానికి మనకు వెనిగర్ వేస్తాం కదమ్మా, సూప్లో వెనిగర్ వేస్తాం కదా, అలాంటి ఎసిడిక్ యాసిడ్ ప్రతి డ్రాప్ ఆఫ్ వాటర్లో ఈరోజు ఏసీ పిహెచ్ తగ్గించి వాటర్ ఇస్తున్నాం కోళ్ళకి. అంటే శుభ్రమైన నీళ్ళు ఇస్తున్నాము, క్రిములు లేకుండా చూస్తున్నాము. దానా ఫార్ములేషన్ ఎంత బాగుంటుందంటే, మన గురించి మనం ఎంత ప్రోటీన్ తినాలో తెలియదు, కార్బోహైడ్రేట్ తినాలో మనకు తెలియదు. కానీ కోళ్లలో మాత్రం 1వ రోజు నుంచి 72 రోజుల వరకు ప్రతిరోజు వాటి రిక్వైర్మెంట్స్ రాసి ఉన్నాయమ్మా. సైంటిఫిక్ గా స్టడీ జరిగింది, ప్రతిరోజు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. బ్రాయిలర్ కోళ్ళు అయితే 5 వారాలు 6 వారాలు పెంచుతాము. ఆ 35 రోజులు ప్రతిరోజు దానికి ఏం కావాలా, ప్రోటీన్ ఎంత కావాలా, అమైనో యాసిడ్స్ ఎంత కావాలా, విటమిన్స్ ఎంత కావాలన్నాయి. మైక్రోగ్రామ్ వరకు లెక్కలేస్తున్నాం. మనం వేస్తామమ్మా, మనం తినే ఫుడ్ లో మనకు మన తల్లిదండ్రులు ఏం నేర్పించారో మనకు నచ్చిన ఫుడ్ తయారు చేసుకుంటున్నాం, కానీ మనకేది తెలియదు. సో ఐ విల్ క్లోజ్ ఇట్ 1 minute. యా, సో ఆ విధంగా ఎంత సైంటిఫిక్ గా మంచి కోళ్ళు అవైలబుల్ ఉన్నాయి, వాటిని పెంచే పద్ధతి నేర్పించాము, డాక్టర్లు అవైలబుల్ ఉన్నారు, దానివల్ల మంచి ఉత్పత్తి జరుగుతుంది. మాకున్న ఇబ్బందల్లా తినేవాళ్ళు లేరు. ఇది ఒక్క ఇండస్ట్రీనే. గత 40 ఏళ్లుగా కంటిన్యూస్ గ్రోత్ ఉంది, కానీ ఎంకరేజ్మెంట్ లేక గ్రోత్ ఆగుతుంది.
ఈ రోజు మన పర్ క్యాపిటల్ పెంచాల్సిన అవసరం చాలా చాలా ఇంపార్టెంట్. అది డెఫినెట్గా అందరం కలిసి చేద్దాం. థ్యాంక్ యూ. చాలా మందికి డౌట్. ఓకే, థ్యాంక్ యూ. స్టార్ట్ చేయాలి. 10 members. Good morning, everyone. On behalf of IPEMA, I welcome you all for World Egg Day celebrations. I invite on the dais Shri K.J. Anand sir, VHPL GM, Dr. Uday, Dean, Veterinary College, Shri R.P. Naidu Garu, EPEDA AGM, Shri Balu Nayak sir, FSSI Deputy Director, Dr. Ravinder Reddy, Telangana Poultry Breeders Association, Shri P. Chakradhar Rao Garu, Founder President IPEMA, Shri Chitturi Suresh sir, President IES, Srinivasa Farms MD, Shri Uday Singh Bayas, President IPEMA, Shushrata Kumar, budding sports star, today's special guest, Dr. Balaswamy, NEPEC. Thank you everyone for attending the World Day celebration. I am handed over the mic to Chakradhar Rao sir. వరల్డ్ ఎగ్ డే సందర్భంగా విచ్చేసిన పాత్రికేయులందరికీ నమస్కారం, ఆహ్వానం. వేదికను అలంకరించిన మా పౌల్ట్రీ మహాశయులందరికీ ధన్యవాదాలు. వరల్డ్ ఎగ్ డే అనేటటువంటిది వరల్డ్ ఎగ్ డే, గుడ్డులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనేటటువంటిది మనము గుర్తుంచుకోవటానికి ఒక రోజుగా ఈరోజు నిర్ధారించారు. ఆహార వినియోగంలో గుడ్డు ప్రాధాన్యత ఎంత అనేటటువంటిది వక్తలందరూ చెప్తారు. I request Uday sir to present a bouquet to K.J. Anand Garu and Uday Kumar sir. I request Shrikant sir to present a bouquet to Naidu sir and Balu Nayak sir. Sir, akkada undi. Yeah, Balu. Get to Poge Sarishana. Here, Chakra sir.
Sir, Chakra sir could. I request Chakra sir to present a bouquet to Ravindra Reddy sir and Chitturu Suresh Garu sir. Thank you very much. I request Uday Kumar sir to ఈరోజు ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలు మరియు మీడియా మిత్రులు మరియు అందరికి కూడా ఈ వరల్డ్ ఎగ్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ కొన్ని చిన్న చిన్న విషయాలు మీడియా ద్వారా ప్రజలతో పంచుకోవడానికి నేను డాక్టర్ ఉదయ్ కుమార్, డీన్ ఆఫ్ ఫ్యాకల్టీస్, పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం నుంచి వచ్చాను. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం ఈరోజు ఎగ్గు, కోడిగుడ్డు, ఆ గుడ్డు, దాని ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అయితే మనము తినే పదార్థాలలో రోజు 3 ముఖ్యమైన పదార్థాలు ఉంటాయి. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృతులు. పిండి పదార్థాలేమో మనము ఎనర్జీ రావడానికి అవసరం. ఫ్యాట్ అంటే కొవ్వు పదార్థాలేమో వాటిల్లో వైటమిన్స్ ఇవన్నీ ఉంటాయి. సో అవి కూడా మన శరీరానికి ఎంతో అవసరం. అదే రకంగా ప్రోటీన్ అంటే మాంసకృతులు. ఈ మాంసకృతులు అనేది మన ఎదుగుదలకి సంబంధించిన విషయంలో అవసరం అవుతాయి. ఎదుగుదల అంటే మనం పుట్టినప్పుడు 1 కేజీ 2 కేజీలో ఎంతో ఉన్నాం. మరి ఇప్పుడు ఈరోజు 70-90 కేజీల దాకా పెరిగాం. ఈ కణ విభజనకి, ఈ కణాలు హెల్దీగా ఉండడానికి, మనలో హార్మోన్స్ చక్కగా పనిచేయటానికి, లేదంటే మన ఎంజైమ్స్ కానీ, లేదంటే బ్రెయిన్ కానీ, లేదంటే మన యాంటీబాడీస్, మన శరీరంలో రోగనిరోధక శక్తికి కారణమయ్యే యాంటీబాడీస్, ఈ యాంటీబాడీస్ సమృద్ధిగా ఉండడానికి కానీ కారణం ప్రోటీన్స్ అంటే మాంసకృతులు. ఈ మాంసకృతులు అంటే ఈ ప్రోటీన్ని తినడానికి మామూలుగా ఇండియాలో అంటే మన భారతదేశంలో ముఖ్యంగా మనం 2 పదార్థాల మీద ఆధారపడతాం. అంటే ఒకటి పప్పు ధాన్యాలు, అవేమో ప్యూర్ వెజిటేరియన్స్, వాళ్ళు అవే తింటారు, ఇంకా నాన్ వెజిటేరియన్ తినరు. నాన్ వెజిటేరియన్ అంటే మిగిలిన పదార్థాలు ఏంటంటే ఒకటి మాంసము, రెండోది గుడ్లు. మాంసము మనము మనము మేక మాంసం కావచ్చు, గొర్రె కావచ్చు, కుందేలు, పంది, లేదంటే ఇది బీఫ్ కానీ ఇట్లాంటి వాటిల నుంచి మాంసం వస్తుంది. తర్వాత చికెన్ నుంచి కూడా వస్తుంది. అయితే వీటన్నిటిలోకి మనకి చవకగా, చాలా చీప్గా బాగా దొరికేది చికెన్. కానీ మామూలుగా మనం ఏం చేయగలమంటే అప్పర్ మిడిల్ క్లాస్ ఓకే, బట్ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ మనం ఏమనుకుంటామంటే మనకి ప్రోటీన్ కావాలి కాబట్టి మనం చికెన్ తినాలని చెప్పి ప్రతి సండేనో లేదంటే పండుగలు వచ్చినప్పుడు మనం ఒక కోడిని కోసుకొని తినేది ఆనవాయితీ ఉంది. అయితే ఆ ఒక్కరోజు మనము ప్రోటీన్ సంపాదించుకుంటున్నాము. మరి మిగిలిన 6 రోజులు ప్రోటీన్ మనకి ఎలా వస్తుంది? అది మనకు సమృద్ధిగా అంటే రావాల్సినంత ప్రోటీను మనము మిగిలిన 6 రోజులు మనం తినే ఆహారంలో ఉండదు, అది దొరకదు. సో అక్కడ మనము ఎగ్ను ప్రిఫర్ చేయొచ్చు, అంటే రోజుకు ఒక ఎగ్గు. ఇప్పుడు ప్రోటీన్ విషయానికి వస్తే మన అంటే మాంసం, కోడి కావచ్చు, మిగిలిన అన్ని రకాల మాంసాలలో బయలాజికల్ వాల్యూ కంటే కోడిగుడ్డులో ఉండే బయలాజికల్ వాల్యూ ఎక్కువ. బయలాజికల్ వాల్యూ అంటే అర్థం ఏంటంటే మనం ఒక 100 గ్రాములు కోడిగుడ్డు తిన్నట్టయితే అందులో ఒక 83% మన శరీరంలోకి గ్రహించబడుతుంది అన్నమాట. మిగిలిన ఒక 17% వేస్ట్ పోతుంది. అదే మిగిలిన మాంసము అంటే చికెన్ కావచ్చు, మిగిలిన వాటిల్లో కొంచెం బయాలజికల్ వాల్యూ గుడ్డు కంటే కూడా తక్కువగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు గుడ్డు విషయానికి వద్దాం. గుడ్డులో రెండు పోర్షన్స్ ఉంటాయి. ఒకటేమో తెలుపు, ఇంకొకటేమో ఎల్లో కలర్, దాన్ని పచ్చ గుడ్డు అంటాము. ఈ తెలుపుది ఏంటంటే ఆల్బ్యూమిన్, అది ప్యూర్ ప్రోటీన్, చాలా ఈజీలీ డైజెస్టబుల్ ప్రోటీన్. ఇప్పుడు మామూలుగా ఈ చికెన్ కానీ ఈ మాంసము ఇటువంటివి
చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అరగవు అని అనట్లేదు. వాళ్ళకి పళ్ళు ఉండకపోవచ్చు, తిన్నది అంతగా అరగకపోవచ్చు, తినలేకపోవచ్చు. తర్వాత పేషెంట్స్ ఉంటారు, ఏమైనా మేబీ కోవిడ్లో కావచ్చు, కోవిడ్లో కూడా ప్రోటీన్ ఎక్కువ తినండి అని అందరూ సలహా ఇచ్చినారు. సో పేషెంట్స్ లేదంటే కొంచెం బలహీనంగా ఉండేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఆ గుడ్డు చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుందన్నమాట. డైజెస్టబుల్ పదార్థము, అందులో ఈ ప్రోటీన్ అనేది చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మనకి ఎంత వీలైతే అంత ఆల్బ్యూమిన్ తినమని కోవిడ్లో కూడా చెప్పారు. ఎందుకంటే అది మన యాంటీబాడీస్ ఇవన్నీ ఉత్పత్తి కావడానికి చాలా పనికొస్తుంది. తర్వాత ఇది దాంట్లో ఉండే ఎల్లోలో ఏంటంటే ఫుల్ ఫ్యాట్, దాంట్లో ఫ్యాట్ పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అది కొవ్వు కదా అనుకోవచ్చు. దాంట్లో వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి, అన్ని రకాల వైటమిన్స్ ఉంటాయి. అంటే వైటమిన్ ఏ ముఖ్యంగా చెప్పాలంటే మన చర్మ సౌందర్యానికి, తర్వాత చర్మం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి, ఏమైనా కట్స్ ఇట్లాంటివి అంటే తొందరగా హీల్ కావడానికి వైటమిన్ ఏ పనికొస్తుంది. అంతేకాదు మన రెస్పిరేటరీ ట్రాక్ట్, అంటే మనము ఈ జలుబులు దగ్గులు తుమ్ములు ఉన్నాయి ఇక్కడ నుంచి లంగ్స్ వరకు, లేదంటే జిఐ అంటే జీర్ణ వ్యవస్థ, నోటి నుంచి చివరి వరకు కూడా హెల్దీగా ఉండాలి అంటే ఆ మ్యూకస్ మెంబ్రెయిన్, ఆ గొట్టం అంతా హెల్దీగా ఉండాలి అంటే వైటమిన్ ఏ పనికొస్తుంది. అంతేకాదు వైటమిన్ ఏ అనేది ఇమ్యూనిటీకి కూడా చాలా పనికొస్తుంది. తర్వాత రైబోఫ్లేవిన్, ఇది B2 అంటాం. మనకు అప్పుడప్పుడు చాలా మందికి నోట్లో ఈ పొక్కులు వస్తే డాక్టర్ గారు ఏం రాస్తారు? B2 రైబోఫ్లేవిన్ టాబ్లెట్లు రాస్తారు. అది దీంట్లో సమృద్ధిగా ఉంటుంది. తర్వాత వైటమిన్ B12 అంటే ఏంటి? మన రక్త కణాలు సమృద్ధిగా అంటే ఎక్కువగా మంచిగా అవసరమైనంత ప్రొడ్యూస్ కావడానికి వైటమిన్ B12 చాలా ఇంపార్టెంట్. అది రక్త కణాలు మెచ్యూర్ కావడానికి దానికి. అట్లనే వైటమిన్ డి అని కూడా ఉంటుంది. ఇట్లా అన్నిటివి ఉంటాయి. ఇవన్నీ మనకి ఓకే, కానీ ఒక కొలెస్ట్రాల్ అనే ఒక పదార్థం ఉంటుంది. మనకి ఏంటంటే చాలా మిస్నోమర్స్ వచ్చినాయి. గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుంది, హార్ట్లో కొలెస్ట్రాల్ వల్ల బ్లాక్స్ వస్తాయి, అది నిజమే. గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుంది, అది తింటేనే ఇది వస్తుంది అనేది తప్పు. యాక్చువల్గా అందరికీ తెలియజేయాలనుకున్నది ఏంటంటే మన శరీరమే మనకు కావలసిన కొలెస్ట్రాల్ని తయారు చేసుకుంటుంది. మన లివర్, మన శరీరంలోనే కొలెస్ట్రాల్ అనేది మన శరీరం దానికి ఎంత కావాలో అది తయారు చేసుకుంటుంది. అయితే కోడిగుడ్డులో నుంచో అటు నుంచి ఇటు నుంచి మనం ఫుడ్లో కొలెస్ట్రాల్ తీసుకుంటే మన శరీరం ఏం చేస్తుందంటే మన శరీరం తయారు చేయాల్సిన కొలెస్ట్రాల్ని కొంచెం తగ్గించుకుంటుంది అనమాట. అంటే కంపెన్సేట్ చేసుకుంటుంది. బయట నుంచి తీసుకుంటుంటే మనం అంతే కదా డబ్బులు బ్యాంకులో దాచుకున్నట్టు, మనం బయట నుంచి కొలెస్ట్రాల్ తీసుకున్నట్టయితే మన శరీరం తగ్గిస్తుంది, లేదంటే శరీరం కావలసినంత ఉత్పత్తి చేస్తుంది. అంతేగాని కోడిగుడ్డులో కొలెస్ట్రాల్ తినడం వల్ల అదేదో ఎక్కువైపోయి బ్లాక్ అయిపోయి పోవడం అనేది జరగదు. అదొకటి. తర్వాత ఈ కొలెస్ట్రాల్, ఈ ఎగ్స్ రోజుకు 2 తిన్న వాళ్ళకి 3 తిన్న వాళ్ళకి అంటే ఒక స్టడీస్ చేస్తే కొలెస్ట్రాల్ అది లెవెల్ పెరిగి ఉండొచ్చు, కానీ HDL LDL అని ఉంటాయి 2, దాని రేషియో మాత్రం పెరగలేదు, కాబట్టి అది హార్మ్ఫుల్ కాదు. తర్వాత కొలెస్ట్రాల్ మనలో ఉండాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకు అనంటే కొలెస్ట్రాల్ అనేది వైటమిన్ డి తయారు కావడానికి పనికొస్తుంది. కొలెస్ట్రాల్ అనేది స్త్రీలలో ఈస్ట్రోజన్ సక్రమంగా ఉండడానికి పనికొస్తుంది. కొలెస్ట్రాల్ అనేది స్త్రీలలో ప్రొజెస్టరాన్ హార్మోన్ సరిగ్గా మెయింటైన్ కావడానికి పనికొస్తుంది. ప్రొజెస్టరాన్ అనే హార్మోను మన గర్భం అంటే ఎవరైనా గర్భవతులుగా ఉన్న లేడీస్కి అబార్షన్స్ అట్లా కాకుండా గర్భం చక్కగా నిలవడానికి ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ చాలా అవసరం. ఆ ప్రొజెస్టరాన్ తయారు కావడానికి కూడా కొలెస్ట్రాల్ కారణం. అంతేకాదు మగవాళ్లలో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ టెస్టోస్టిరాన్ సమృద్ధిగా అంటే అవసరమైనంత తయారు కావడానికి కూడా కొలెస్ట్రాలే అవసరం, కారణము. సో అటువంటి కొలెస్ట్రాల్ గుడ్లో ఉంటే అది ఏ రకంగా కూడా మనకి హానికరం ఏం కాదు, ఎందుకంటే HDL LDL రేషియో అనేది ఏమీ తేడా రావటం లేదు. కాబట్టి అది గుడ్డు తినడం వల్ల ఏదో అయిపోతుంది నష్టం అనేది ఏం లేదు. 1961లో అమెరికా వాళ్ళు ఏదో రీసెర్చ్ చేసి అప్పుడు ఇది ఏదో ఉంది అని అన్నారు, కానీ ఆ తర్వాత అదంతా ఏం లేదు అని తేలిపోయింది. సో అటువంటి గుడ్డు ఇంపార్టెన్స్ మనం చాలా తెలుసుకున్నాము, తింటున్నాం, కానీ తినాల్సినంతగా తినట్లేదు. అంటే డైలీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ మనకి ఎగ్గు ద్వారా వస్తుంది, ప్రోటీన్ కానీ న్యూట్రియంట్ కానీ. సో దీన్ని గుర్తించే గవర్నమెంట్ కూడా అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరికీ గుడ్డు తినిపించి, అంటే ముఖ్యంగా స్కూళ్ళల్లో పాఠశాలలలో మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డుని చేర్చారు, రోజుకొక గుడ్డు. అంతవరకు బాగానే ఉంది.
మన దేశంలో 146 మిలియన్లు అంటే 146 కోట్ల మంది మనుషులు ఉన్నారు. సో రోజు అందరూ ఒక గుడ్డు అనేది తినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పర్ మిడిల్ క్లాస్ తీసుకుంటే సరే ఒక 40 కోట్లు 50 కోట్లు పక్కకు తీసినా 100 కోట్ల మందికి అయితే ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది రోజు ఉన్నట్టే మనం అనుకోవాలి. ఎందుకంటే మన ప్రభుత్వాలు సరే ఎవరైనా కానీ కోడిగుడ్డును పిల్లలకి మధ్యాహ్న భోజనం పథకంలో ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు. ప్రతి ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ 5 మంది ఉంటారు. సో ఒక్కడు రోజు గుడ్డు తింటున్నాడు. వాట్ అబౌట్ మిగిలిన 4? అంటే 4 మాత్రం వాళ్ళకి గుడ్డు అయితే తినే అవకాశం దొరకదు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అంటే అందరి ద్వారా మనకి అంత అంటే ఈ బిలో పావర్టీ లేదంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఊళ్ళల్లో 4 అన్ని కార్నర్స్లో కూడా రేషన్లో బియ్యము లేదా పప్పులు లేదంటే షుగరు ఇట్లాంటివి నూనె ఇట్లాంటివి సరఫరా చేస్తున్నారు. సో అందరికీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ వచ్చి ప్రోటీన్ సఫిషియెంట్గా అందరూ తీసుకోగలగాలి అంటే మనిషికి 30 గుడ్లు రేషన్ షాపుల ద్వారా ఇవ్వగలిగితే కూడా బాగుంటుంది అనేది ఒక సజెషన్ అన్నమాట. ఎందుకనంటే ఇది సబ్సిడీ మీద కూడా జస్ట్ ఇది ఒక 5 రూపాయలు ఎంతో ఉంటుంది. 5 రూపాయలు 5.5 ఒక గుడ్డు, 2.5 రూపాయలకి ఒక గుడ్డు ఆ లెక్కన రేషన్లో ఇవ్వగలిగితే ఐ థింక్ మనకి ఈ గుడ్డు అనేది మరి రూరల్ ఏరియాకి ట్రైబల్ ఏరియాకి అన్ని మూలల్లోకి వెళ్తుంది. తర్వాత గుడ్ల ఉత్పత్తి మరి ఇదే జరిగితే మాత్రం కోడిగుడ్ల ఉత్పత్తి ఆవశ్యకత కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ లాస్ట్ పార్ట్ నేను మీకు చెప్దామని ఇక్కడ వచ్చాను. థ్యాంక్ యూ. Thank you, Dr. Sir, Dr. Uday Sir. Thank you for giving a valuable input on eggs consumption. And I would now request Sri Balu Nayak from FSSAI to please state some words on the myths what is being carried out on egg and what is that FSSAI is doing for this, sir. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా శుభాకాంక్షలు ప్లస్ పెద్దలకు నమస్కారం. నేను ఎఫ్ఎస్ఐ నుంచి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి డిప్యూటీ డైరెక్టర్ అండ్ సెంట్రల్ లైసెన్సింగ్ అథారిటీ తెలంగాణ. సో ఈరోజు మనం ప్రపంచ ఎగ్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం, దీనివల్ల మనకి ఏమి ఉపయోగం? సో ఇప్పుడు మీరు ఎవరినైనా వేద ఆశీర్వచనాలు కానీ ఎవరైనా పెద్దలు మనం దీవించినప్పుడు శతమానం భవతి శతాయుషుస్ అంటే 100 years మనం జీవించాలనుకుంటున్నాం. సో మనం ఏంటంటే ఈ మధ్యలో మిత్స్ నేను సార్ అన్ని సైంటిఫిక్ గా కవర్ చేశారు కాబట్టి నేను ఈ మిత్స్ సోషల్ మీడియా వచ్చే మిత్స్ గురించి కొన్ని చెప్పదలుచుకున్నారు. కొన్ని ఫేక్ అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ లేని విధంగా ఈ సోషల్ మీడియా వేరే దారి మళ్ళుతుంది. సో దీనికి సపోజ్ ఇప్పుడు మనం వరల్డ్ వైడ్ చూసుకుంటే 2 billion పీపుల్స్ హిడెన్ హంగర్ అంటే ప్రాపర్ న్యూట్రియంట్స్ లేక. ఇండియాలో 1 billion సైంటిఫిక్ రీసెర్చ్ డేటాతో చెప్తున్నాను నేను. ఇది నా సొంత డేటా కాదు. మీరు కోడెక్స్ లో చూడొచ్చు, ఎఫ్ఎస్ఐ వెబ్సైట్ లో కూడా చూడొచ్చు. ఏదైనా ఒక ప్రొడక్ట్ తీసుకుంటే ఎఫ్ఎస్ఐ అన్ని ప్రొడక్ట్స్ రెగ్యులేట్ చేస్తుంది ఇండియాలో. ఇండియా అపెక్స్ రెగ్యులేటర్ ఎఫ్ఎస్ఐ స్టేట్ అండ్ సెంట్రల్. ఇన్ ఫెడరల్ సిస్టమ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ స్టేట్ చూసుకుంటారు, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ సైంటిఫిక్ కమిటీ రిలేటెడ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ రిలేటెడ్ రిస్క్ అసెస్మెంట్. ఎఫ్ఎస్ఎస్ఐలో మోర్ దాన్ 200 మంది టాప్ రీసెర్చ్ సైంటిస్టులు పనిచేస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ మనకు ఈ ఏదైనా ఒక ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు సపోజ్ ఎగ్గే తీసుకుంటే ఎగ్గు ప్రోటీన్ కంటెంట్ ఎంతవరకు మనం తీసుకోవచ్చు, వీటి ఎలా కల్తీ చేస్తున్నారు, వీటికి టెస్ట్ పారామీటర్స్ ఏంటి అనేది ప్రతిదీ మీకు వెబ్సైట్ లో తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు తీసుకుంటే మనం హిడెన్ హంగర్ అని చెప్తున్నాం కదా, ప్రతి 3 ఒకరు హిడెన్ హంగర్ ఉన్నారు. దీనికి రీజన్ మనం అంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ సోషల్ మీడియా ఫేక్ వాటికి ఆకర్షితులు కావడం. ఇప్పుడు మీరు ఎగ్ తీసుకుంటే మీకు కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్, మినరల్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, విటమిన్స్ ప్రతి ఒక్కటి లభిస్తుంది ఎగ్ ద్వారా. సో ఇది హోల్సమ్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్. సో ఎఫ్ఎస్ఐ ఏం చెప్తుందంటే ఈట్ లోకల్, ఈట్ సీజనల్, ఈట్ సస్టైనబుల్. సో దీనివల్ల ఏంటంటే ఆరోగ్యంగా ఉండడానికి కారణమవుతుంది. ఎగ్ అనేది హోల్సమ్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్. ఇది తీసుకోవడం వల్ల చిన్నల నుంచి అందరూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు
మీరు సోషల్ మీడియాలో వస్తుంది కొంత ఏదో ప్లాస్టిక్ ఎగ్స్ రావడానికి ఆస్కారమే లేదు. టు బీ ఫ్రాంక్, ఫైనాన్షియల్ ఇది కాదు. అసలు మీరు అనుకుంటారు ఈ ఎఫ్ఎస్ఐ ఎక్కడ టెస్ట్ చేస్తున్నారు అనుకుంటారు. ఎవ్రీ డే మా ఆఫీసర్ ఈ రోజు కూడా గ్రౌండ్ లో ఉంటారు. ప్రతి ఆఫీసర్ పర్ మంత్ 30 శాంపిల్స్ తీయాల్సిందే ప్రతి ఒక్క ప్రోడక్ట్. ఇవి మేము బయట మీడియాకి ఇవ్వం, కానీ రోజు రెగ్యులర్ యాక్టివిటీ ప్రతి స్టేట్ లో, ప్రతి సెంట్రల్ లెవెల్లో ప్రతి యాక్టివిటీ అన్ని రెగ్యులర్ గా చెకప్ చేస్తూ ఉంటారు. సో ఇవే కాకుండా వేరే ఏదో యాంటీబయాటిక్స్ అంటారు, అవన్నీ రావడానికి ఛాన్సెసే లేదు. మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే మీరు ఎఫ్ఎస్ఐ వెబ్సైట్ లో చూడండి, ఆ వీటికి టెస్టింగ్ పారామీటర్స్ ఏంటిది, ఇది కల్తీయా కాదు. ఫస్ట్ మీరు లేబుల్ రీడ్ చేయడం అలవాటు చేసుకోండి. ప్రతి లేబుల్ మీద దాంట్లో ఎంత క్యాలరీస్ ఉంటుంది, దాంట్లో ఫ్యాట్ ఉంటుందా, దాంట్లో కార్బోహైడ్రేట్ ఉంటుందా అని. ఇప్పుడు మనం ప్రతి ప్రోగ్రామ్ చూసుకుంటాం, ఇంట్లో ఏ జరిగినా స్వీట్ 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 స్వీట్. వరల్డ్ క్యాపిటల్ డయాబెటీస్ క్యాపిటల్ కాబోతుంది. రీజన్ ఏంటంటే అవగాహన లేకపోవడం. మీరు అదే ఏదైనా ఒక మంచి మీ బర్త్డే రోజు ఎగ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తే అది మంచిది, కానీ ఎంతసేపటికి పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు, నేను అవి తినొద్దని అనట్లే, తినొచ్చు, కానీ సమపాళ్లలో తినాలి. ఏదైనా సమపాళ్లలో తింటే. సపోజ్ మీరు పిల్లలకు రోజు చాక్లెట్ కొనిపిస్తారు, దానివల్ల ఏంటంటే షుగర్ ఎక్కువ అవుతుంది. షుగర్ వల్ల వేరే వేరే డిసీజెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదే మీరు ఎగ్గే తీసుకుంటే మీకు ఎనర్జీ వస్తుంది, అన్ని మీ గ్రోత్, మజిల్ ప్రమోటర్ సార్ చెప్పినట్టు అన్నిటికీ పనికి వస్తుంది. సో నేను అన్ని క్లెయిమ్స్ ఎగ్ ద్వారా ఆల్మోస్ట్ అన్ని క్లెయిమ్స్ మీకు బ్రెయిన్ డెవలప్మెంట్ దగ్గర నుంచి మజిల్ డెవలప్మెంట్ నుంచి ప్రతి ఒక్కటి మీకు ఎగ్ ద్వారా లభిస్తుంది. సో ఇది అందరికీ అందుబాటులో ఉన్న ప్రొడక్ట్ కాబట్టి ఇప్పుడు నేను ఎందుకు హైలీ ప్రాసెస్డ్ వాటికి వెళ్ళొద్దంటే, హైలీ ప్రాసెస్డ్ వాటిలో ఏం జరుగుతుందంటే దేర్ విల్ బి ఛాన్స్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ. ఎందుకంటే ప్రాసెస్ చేసినప్పుడు, బాగా హై లెవెల్లో ప్రాసెస్ చేసినప్పుడు మనకు న్యూట్రియంట్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కొంతవరకు రిమూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి మనకు లోకల్ గా దొరికేది ఎఫ్ఎస్ఐ ట్యాగ్ లైన్ కూడా ఈట్ లోకల్, ఈట్ సస్టైనబుల్. మీరు హెల్దీగా ఉండడానికి ఎగ్ అనేది 100కి 100 పాళ్ళు సరి అయిన సమపాళ్లలో తీసుకుంటే మీకు సరి అయిన ఫుడ్. సో మీ పిల్లలు కానీ మీరు కానీ హెల్తీగా ఉంటారు. ఇదే విధంగా మీరు ఎనీ ప్రొడక్ట్ తీసుకున్నా ఫస్ట్ లేబుల్ చదవడం అలవాటు చేసుకోండి. లేబుల్లో ఎనీ మ్యానుఫ్యాక్చరర్, ఎనీ మార్కెటర్ ప్రతిదీ దాంట్లో ఎంత పర్సెంట్ ఉంది. ఇప్పుడు ఎగ్ లేబుల్ చూడండి, మీరు ఎగ్ ట్రే లేబుల్ మీద మీరు ఎక్కడైనా ప్యాక్డ్ ప్రొడక్ట్ వస్తే దానిలో క్లియర్ కట్ గా ఎంత ప్రోటీన్ వస్తుంది, ఎంత. మీరు అదే విధంగా వేరేది ఏదైనా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోండి, దాంట్లో ఎంత ఫ్యాట్ కంటెంట్ ఉంది, దాంట్లో ఎంత సాచురేటెడ్ ఫుడ్ ఉంటుంది, ఎంత కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. సో మనం ఏంటంటే ప్రతిదీ బాగా ఏది కంటికి ఇంపుగా కనిపిస్తే ఏదో సామెత ఉంది కదా, ఆ విధంగా అలవాటు అయ్యారు అనమాట. సో ఇప్పుడు ప్రతిదీ మనం బాగా పాలిష్ చేసిన రైస్, పాలిష్ చేయడం వల్ల అన్ని పోతాయి, దాంట్లో ఏముండదు పిప్పి. టు బీ ఫ్రాంక్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోర్టిఫైడ్ రైస్ పబ్లిక్ పీడిఎస్ సిస్టంలో ఎందుకు సప్లై చేస్తుందంటే మోర్ దెన్ 50% ఆఫ్ ద ఉమెన్ పాపులేషన్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ పాపులేషన్ ఆఫ్ ఇండియా డెఫిషియంట్ ఆఫ్ ఆల్ దీస్ మైక్రోన్యూట్రియంట్స్. దానివల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంతో ఖర్చు చేపట్టి ఫోర్టిఫైడ్ రైస్, అదేవిధంగా ఫోర్టిఫైడ్ సాల్ట్, ఫోర్టిఫైడ్ ఆటా, ప్రతి దాంట్లో ఫోర్టిఫైడ్ రావడానికి రీజన్ ఏంటంటే మన అలవాట్లు, అంటే సోషల్ మీడియా సైంటిఫిక్ లా కాకుండా అన్సైంటిఫిక్ వాటికి ఎవరో చెప్పారు, అనెథికల్ గా చెప్పారు, ఎవరో చెప్పారు, దాన్ని ఆకర్షితులం, మార్కెటింగ్ స్ట్రాటజీస్ కి ఆకర్షితులం కావడం. సో నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చెప్పేది ఒకటే, ప్రతి దానికి లేబుల్ చదవండి. మీకు కావాల్సిన ప్రొడక్ట్, హెల్దీ ఫుడ్ కావాలంటే తక్కువ ధరలో, మనకు సరసమైన ధరలో దొరికేది ఎగ్ మాత్రమే. కాబట్టి అందరూ ఎగ్ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. Thank you, Balu Naik sir. IPMA, Indian Poultry Equipment Manufacturing Association, my brand Perochi Poultry India sir. We are trying to get awareness in all the stages of life, people like the youth and everything. As you know, today the social media is playing a big role, and the negative spreads more faster than the good. So thank you sir for coming all the way on very short notice. We are making this first attempt to get all the big people of the industry and also the policy makers, so that a proper message is given to the youth here and it goes right to them. As a Sindoor attack, we really target them that this is what is good for your health. Thank you sir for sparing time, and I would request now
Sri R.P. Naidu sir, Epida GN sir. So thank you sir for coming all the way. Yeah, good morning everyone. Thank you sir for giving me the opportunity. మీరు అందరూ కూడా ఈ వరల్డ్ ఎగ్ డే సెలబ్రేషన్ వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు ఆర్పి నాయుడు. నేను అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా ఎపీడా అంటే ఏంటంటే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తారన్నమాట. మనకి ఇండియా నుంచి ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఎగ్ అండ్ మీట్ అండ్ పౌల్ట్రీ ప్రొడక్ట్స్ ఏ ప్రొడక్ట్స్ మనం ఇండియా నుంచి ఇతర కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఈ ఎపీడా సంస్థ దగ్గర నుంచే మీరు లైసెన్స్ తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాతనే మీరు ఆ యొక్క ప్రోడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇద్దరు సార్లు మాట్లాడారు. సార్ వెటర్నరీ కాలేజ్ నుంచి మనకి ఎగ్ వల్ల ఏమిటంటే బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళందరూ డాక్టరేట్స్ అన్ని మీకు అన్ని క్లియర్ గా చెప్పారు. అలాగే మనకి బాలు నాయక్ గారు కూడా FSSAI స్టాండర్డ్స్ అవి ఏమిటి, దానికి ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు నేను ఇంకొక వేలో చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు మన అందరికి కూడా ఎగ్ ఉపయోగించండి, మనకు పిల్లలకి స్కూల్లో ఎవ్రీడే మనం ఎగ్ ఇస్తే ఇంకా బాగుంటుంది అన్ని అందరికీ చెప్పాం. బట్ మనతో పాటు మన కంట్రీని రక్షిస్తున్న మన ఇండియన్ మిలిటరీ ఆర్మీ అక్కడ మన మంచు కొండల్లో ఉంటారు. వాళ్ళకి మనం ఎలాగ ఎగ్ సప్లై చేస్తాము? వాళ్ళకి ఎగ్ సప్లై చేయాలంటే అది ఏంటంటే మనకి ఈ ఎగ్ పౌడర్ ప్లాంట్స్ ఎవరైతే పెడతారో వాళ్ళకి లైసెన్సింగ్ ఇష్యూయింగ్ అథారిటీ ఎపీడా అన్నమాట. ఇప్పుడు మనకి ఆల్రెడీ హైదరాబాద్ లో ఈ ఎగ్ పౌడర్ ప్లాంట్స్ ఈలోని వెంకటేశ్వర హ్యాచరీస్ వాళ్ళది ఉన్నది సాద్ నగర్ దగ్గరే. అలాగే ఇంకొక కంపెనీ కూడా మనకి ఈ తెలంగాణలోనే ఈవెన్ మనకి ఎగ్వే ఇంటర్నేషనల్ అని ఒక కంపెనీ ఉన్నది. వాళ్ళు ఈ ఎగ్ పౌడర్ తయారు చేస్తారు. వాళ్ళు అక్కడ నుంచి ఇంకేం ప్రాబ్లం లేదు, 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకుని దాంట్లో కావాల్సి మిక్స్ చేసుకుని ఆమ్లెట్ లాగా తీసుకుంటారు వాళ్ళు. లేదంటే ఈ ఎగ్ ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. అలాగే ఇంక ఫర్దర్ గా కండిషన్స్ ఏమో ఈ ఎగ్ పౌడర్ ని ఎక్స్పోర్ట్ చేయాలన్నా సరే మా కంపెనీ మేము ఎప్పుడైనా లైసెన్స్ ఇవ్వాలన్నమాట. దానికి ఏంటంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా CFTRI అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు ఏంటంటే స్టాండర్డ్స్ ఇస్తారన్నమాట, ఏ టెస్ట్ చేయాలి. ఆ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు చేసిన తర్వాతే వాళ్ళకి ఎగ్ పౌడర్ ని ఎక్స్పోర్ట్ చేయగలుగుతారనమాట. ఈవెన్ ఫ్రెష్ ఎగ్స్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ఈవెన్ డే ఓల్డ్ చిక్స్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా సరే కూడా మా ఎపీడా సంస్థ నుంచి ఇలాంటి ప్లాన్స్ అవి కూడా పెట్టాలన్నా సరే మనకి సెంట్రల్ గవర్నమెంట్ లో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీ MOFA వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత సబ్సిడీస్ వస్తాయన్నమాట. ఆ సబ్సిడీస్ అవి తీసుకుని ప్రాపర్ లైసెన్సింగ్ సిస్టమ్ అది తీసుకుని అప్పుడే వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ లోకల్ గా కూడా సేల్ చేస్తారు, అలాగే ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. మీకు ఆల్రెడీ మనకి చికెన్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. మనం ఫ్రెష్ గా కావాలంటే మనం చికెన్ షాప్కి వెళ్ళి తీసుకుంటాం. బట్ వేరేజ్ మీకు ప్రాసెస్డ్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ సేమ్ ఇది మా ఎపీడా సంస్థ యొక్క మాకు ఏంటంటే ఈ ఎపీడా సంస్థలో ఒక 700 ప్రొడక్ట్స్ అగ్రికల్చర్, పౌల్ట్రీ, మీట్, బఫ్లో మీట్ అన్ని కూడా ఈ లైసెన్సింగ్ అథారిటీ ఇష్యూ 700 ప్రొడక్ట్స్ మనకు కవర్ అవుతాయి. ఎక్సెప్ట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ లో వేరే వేరే బోర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మెరైన్ ప్రొడక్ట్స్ ఎంపైర్ అంటే మెరైన్ అనమాట. అదే ఈ పౌల్ట్రీ అండ్ ఎగ్ అనేది ఈ మా ఎపీడా సంస్థలోకే కవర్ అవుతుంది అనమాట. ఇది నా యొక్క డీటెయిల్స్ అండి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. Sir, thank you, sir. Now I request Sri Anand, KG Anand, sir, from Venkateshwar Hatcheries Limited, General Manager, sir, to please give the clear depth on the, sir, we are trying our best to get knowledge to the people. I'm sure this press meet, this first time, we are trying to get the government officials and people from various states to make understand. So your views on egg day, sir. Thank you very much, Uday garu. Firstly, sir, on the occasion of World Egg Day, press conference arrange chesina vachina prathinidhulaku, press variki, media variki, stage మీద ఉన్న పెద్దలందరికీ నా అభినందనలు, ధన్యవాదాలు. ఈ ప్రపంచంలో అక్టోబర్ 2nd ఫ్రైడే నాడు వరల్డ్ ఎగ్ డే అని చేసుకుంటారు. అలాగే మనం ఇండియాలో కూడా వరల్డ్ ఎగ్ చేస్తున్నాము. కానీ వరల్డ్ ఎగ్ డే అనడం కన్నా దీని ఇన్క్రెడిబుల్ ఫుడ్ డే అనడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఎగ్ అన్నది ఎగ్ కాదు, ఇట్స్ ఎ హోల్సమ్ ఫుడ్. భారతదేశంలో మనం ఇవాళ నంబర్ 2 పొజిషన్ ఉన్న వరల్డ్లో దాదాపులో 142 బిలియన్ ఎగ్స్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. పర్ క్యాపిటల్ కన్సంప్షన్ తీసుకుంటే ఇప్పటికి కూడా మన దగ్గర ఇంకా దాదాపులో 90-92 ఉన్నాయి. మనం న్యూట్రిషన్ రికమెండేషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ డబుల్ చేయవలసిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ప్రతి మనిషి వారి వెయిట్ ప్రకారంగా 1 గ్రామ్ పర్ కిలో బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకోవాలి. అంటే ఒక 70 కిలోలు ఉన్న
ఒక మనిషి 70 గ్రాముల ప్రోటీన్ రోజుకు తీసుకోవాలి. కానీ మీరు ప్రోటీన్ అవైలబిలిటీ వరకు తీసుకుంటే 70 వరకు అసలు మన భారతదేశంలో ప్రోటీన్ చాలా తక్కువగా ప్రొడ్యూస్. మీరు పప్పు దినాలు తీసుకున్నా లేకపోతే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నా అసలు అవైలబిలిటీ ఉండేది కాదు. అప్పుడు డాక్టర్ బివి రావు గారు మన భారతదేశంలో ఉన్న ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ అనుకోండి, స్టంటెడ్ గ్రోత్ ఇవన్నీ మనసులో ఉంచి మనకి ఇండస్ట్రీకు అలాగే ప్రజలకు కావాల్సినది ప్రోటీన్ ఫుడ్ ప్రొడక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఎగ్ ప్రొడక్షన్ పౌల్ట్రీను అప్పుడు వారు స్టార్ట్ చేశారు. ఇవాళ మనం నెంబర్ 2 పొజిషన్లో ఉన్నా ఇప్పటికీ మనం ఇంకా 100% ఇంకా పెరుగుదల అవసరం ఉంది. ఎందుకంటే దాదాపులో 180 eggs మనం తినాలి. 180 eggs పోతే ఇప్పటికీ మనం 90 eggs ఉన్నాం. ఇండస్ట్రీ తరఫు నుంచి కాకుండా ప్రజల తరఫు నుంచి ఆలోచిస్తే ఎగ్ అనేది హోల్సమ్ ఫుడ్. 2 గుడ్లు తింటే మీకు దానిలో బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని కూడా దానిలో సమకూర్చే మొత్తం అంతా ప్రోటీన్స్ ఉంటాయి. మనం ఇండియాలో ఓన్లీ బికాస్ అవైలబిలిటీ లేక ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళం. అంటే రైస్ అనుకోండి, వీట్ అనుకోండి, ఇటువంటి తినేవాళ్ళము. అది ఆహారానికి మంచిది కాదు. మీకు అందరికీ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి గురించి మీకు తెలిసి ఉంటుంది, ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ గారు. వారు చెప్పడం ఏంటంటే ప్రతి వారు కూడా కార్బోహైడ్రేట్ తగ్గించి ప్రోటీన్ మీరు ఎక్కువ తినడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఒక గుడ్డులో దాదాపులో 11 నుంచి 12 గ్రామ్స్ మీకు ప్రోటీన్ ఉంటుంది. మీరు మిగతా ఇంపార్టెంట్ వైటమిన్స్ మినరల్స్ తీసుకుంటే అన్ని అమినో యాసిడ్స్ మన బాడీకి కావాల్సిన అమినో యాసిడ్స్ కూడా దొరుకుతాయి. వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ కే, సెలీనియం, ఆ తర్వాత అలాగే వైటమిన్ బి కాంప్లెక్స్ అన్ని కూడా. ఇది కాకుండా మజిల్ స్ట్రెంథనింగ్ కోసం అని చెప్పి మనకు ప్లస్ వయసు వచ్చిన వారికైనా సరే చిన్నపిల్లలకైనా సరే మెంటల్ స్ట్రెంత్ కైనా సరే మనకు ఖచ్చితంగా డి కావాలి. బోన్ స్ట్రెంత్కు మజిల్ టైటన్ చేసుకోవడానికి. అలాగే కోలిన్, ఎందుకంటే మనకు కోలిన్ ఉంటే కానీ ఈ ఫ్యాట్ ఆల్మోస్ట్ అందరు కూడా చూసుంటారు. కోలిన్ క్లోరైడ్ ఎందుకు అవసరం ఉందంటే మనకు ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేది ప్రాబ్లం. ఎక్సర్సైజ్ తక్కువ ఉంటుంది, మనం ఎక్కువ తినడం వల్ల మనకు ఫ్యాటీ లివర్ డిజీజ్ అన్నది వస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ తగ్గాలంటే మనకు కోలిన్ ఖచ్చితంగా బాడీలో కావాలి. ఎగ్ ద్వారా కోలిన్ క్లోరైడ్ అవుతుంది. 2 గుడ్లు తిన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇన్టాక్ట్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు చెప్పడం అంటే రోజు 2 గుడ్లు తిని ప్రాసెస్డ్ ఫుడ్ తినకుండా ఉంటే వారికి క్యాన్సర్ లాంటి రోగాలు రావని అంటున్నారు. అంత ఖచ్చితంగా చెప్తున్నాను. నేను 4 గుడ్లు కూడా తింటాను. 2 గుడ్లు ఖచ్చితంగా ప్రతి వాళ్ళు తినవలసిన అవసరం ఉంది. తింటే మీకు ఆరోగ్యంగా ఉంటారనేది డాక్టర్ నాగేశ్వరరావు గారు చెప్పారు. ఎందుకంటే ముందు ఆలోచన ఇప్పుడు అంతా కూడా మనకు హెల్తీ ఫుడ్ కావాలి. ఇప్పుడు ఏదో కార్బోహైడ్రేట్స్ మనం ఎంత తిన్నాము, ఎంత బియ్యం తిన్నాము, ఎంత గోధుమ తినాలని కాదు, మనకు కావాల్సిన ప్రోటీన్ తినాలి. కాబట్టి గుడ్డు ద్వారానే మీకు కావాల్సిన ప్రోటీను, కావాల్సిన వైటమిన్స్, కావాల్సిన మినరల్స్, కావాల్సిన అమినో యాసిడ్స్ దొరుకుతాయి. ఇవన్నీ ఉంచుకొని ప్రతి వారు కూడా రోజుకు 2 గుడ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొద్ది మందిలో అపోహ ఉంది, మనము ఓన్లీ వైట్ తీసుకుందాము, ఆల్బుమిన్ తీసుకుందాము, ఎల్లో అవసరం లేదేమన్నట్టు. అది కానీ తప్పది. ఎందుకంటే ఎల్లోనే మీకున్న కూడా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉన్నాయి. అంటే మీకు ఏ రావాలన్నా, డి రావాలన్నా, కే రావాలన్నా కానీ అవన్నిటి కూడా మీకు ఓన్లీ యోగ్ ద్వారానే అవుతుంది. ఇది కాకుండా మనకు ఎల్డిఎల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇందాక డాక్టర్ గారు చెప్పారు. గుడ్డులో ఉన్న కొలెస్ట్రాల్ ఏదైతే అంటామో అది హెచ్డిఎల్ పెంచుతుంది, అంటే మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది, ఎల్డిఎల్ తగ్గిస్తుంది. కాబట్టి ఇన్ఫాక్ట్ అమెరికాలో ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. దాదాపులో 25 గుడ్లు ఒక మనిషి ఆల్మోస్ట్ 30 ఏళ్ళు తిన్నాడు. తిన్నవాడు కూడా చెక్ చేస్తే వారి కొలెస్ట్రాల్ ఇప్పుడు కూడా హెల్తీగా ఉన్నారు, ఆయన బాగా హెల్త్ ఉన్నారు, హెచ్డిఎల్ ఎల్డిఎల్ రేషియో కూడా కరెక్ట్గా ఉంటాయి. సో ఈ అపోహలన్నీ మానేసి ఖచ్చితంగా ఎల్లోతో పాటు యోగు, ఆల్బుమిన్ 2 కలిపి తినడమే ఉత్తమము. ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా రోజుకు 2 గుడ్డలు తినాల్సిన అవసరం ఉంది. ఈ సమావేశం ఏర్పరిచిన వాళ్లకు నా అభినందనలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. Sir, thank you, sir. Now we would like to felicitate Dr. Uday Kumar, sir, Dean Veterinary College. So please, sir. Request Mr. Chakradrao, sir, to do the honor, sir.
Thank you, sir. Now, I would request Sri Chituri Suresh, sir, President IEC, Srinivasa Farms MD, sir, to please talk on the World Egg Day and its importance, sir. నమస్కారం అండి అందరికీ. సో వరల్డ్ ఎగ్ డే అన్నది 1996 వియానాలో వరల్డ్ ఎగ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిందండి టు స్ప్రెడ్ ద ఇంపార్టెన్స్ గుడ్డు హ్యూమన్ డైట్కి ఎంత ఇంపార్టెంట్ అన్నది స్ప్రెడ్ చేస్తానికని ఒక డే సెలబ్రేట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశారు. సో మీరు అంటే కొన్ని చాలా పాయింట్లు అందరూ చెప్పారు కాబట్టి జస్ట్ ఫ్యూ పాయింట్స్ ఐ వాంటెడ్ టు మెన్షన్. ఒకటి, తల్లి పాలుకి క్లోజెస్ట్ మ్యాచ్ నేచర్లో ఏదన్నా ఉందంటే కోడిగుడ్డే. సో దాట్ ఈస్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ ద పర్ఫెక్ట్ ప్రోటీన్ ఫర్ హ్యూమన్స్. రెండోది, ఇంకో పాయింట్ మొన్న ఎందుకో నేను జస్ట్ ఒక అసలు ఎట్లా ఇండియన్ ఎగ్ పోల్ట్రీ ఇండియన్ ఎగ్స్ ఎస్పెషలీ మన ఇండియన్ ఎకానమీకి ఇండియన్ హెల్త్కి ఎంత కాంట్రిబ్యూట్ చేసిందని చూస్తానికి. సో 1970 నుంచి ఇప్పుడు చూస్తే ఇన్ఫ్లేషన్ అంటే 47% సార్లు పెరిగింది. అంటే అప్పుడు రూపాయి ఉన్నది, ఇప్పుడు 47 రూపాయలు ఉంది. ఆ ప్రకారం చూస్తే మీకు పాలు 57 రూపాయలు ఉండాల్సింది ఇవాళ 67 రూపాయలు 68 రూపాయలకు అలాగా అమ్ముడుపోతుంది. పప్పు కూడా 130 రూపాయలు ఉండాల్సింది మీకు తెలుసు ఏ రేట్లో ఉందో, దగ్గర దగ్గర 170-200 మధ్యలో ఉంది రీటైల్ ప్రైస్ చెప్తున్నాను. అదే లెక్కలో చూస్తే ఇవాళ గుడ్డు 11.5 రూపాయలు ఉండాలి, కానీ గుడ్డు ఇవాళ మీకు 6 రూపాయలు 6.5 రూపాయలు దొరుకుతుంది. సో ఇండియన్ పోల్ట్రీ ఇండస్ట్రీ దేశానికి ఎంత సేవ చేసిందన్నది మీరు దాంతో అర్థం చేసుకోవచ్చు. వచ్చే 20 సంవత్సరాల్లో కూడా వికసిత్ భారత్ చూస్తుంటే ఎస్టిమేట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ 4 రెట్టింపులు పెరుగుతుందని. అయితే దాంట్లో కూడా మేము కాన్ఫిడెంట్ ఏంటంటే గుడ్డు రేట్ అంత పెరగదని. గుడ్ రేట్ కనీసం ఒక 20% దానికన్నా తక్కువే ఉంటుందని చెప్పి. దట్ ఈస్ ద ఎఫిషియన్సీ పోల్ట్రీ యాజ్ బ్రాడ్. ఓకే, ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు ఎవరో ఇది ఎట్లాగవుతుందండి అని చెప్పి. ఇది 90 years బ్యాక్ డిస్కవర్ చేశారండి హైబ్రిడైజేషన్ చికెన్స్. కరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ అది సెలబ్రేట్ చేస్తున్నారు ఆ కంపెనీ. మేజర్ ఏంటంటే మీరు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి, డోంట్ రీడ్ ఇట్ ఎనీ అదర్ వే. మన బెస్ట్ క్రికెటరు ఉమెన్ మెన్ బెస్ట్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని క్రాస్ చేస్తే ఇంకా మంచి వాళ్ళు పడదు. అది దట్ ఈస్ ద సైన్స్ అంతే. సో దిస్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ 90 years అండ్ వీ బీన్ సెలెక్టింగ్ ఓన్లీ ద టాప్ 5% పర్ఫార్మెన్స్. సో 90 years బ్యాక్ టాప్ 5లో నుంచి నెక్స్ట్ ఇయర్ దాంట్లో టాప్ 5 అట్లా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. సో దట్స్ ఇట్, దర్ ఇస్ నో అదర్ మ్యాజిక్ టు ఇట్. దే జస్ట్ బీన్ సెలెక్టింగ్ ద టాప్ పర్ఫార్మర్స్. రెండోది, పోల్ట్రీ న్యూట్రిషన్ గురించి తెలిసినంత ఎవరికి అసలు ఏ యానిమల్ హ్యూమన్స్ కూడా నన్ను అడిగితే కనీసం 40-50 సంవత్సరాల వెనకాల ఉన్నాడు, ఎస్పెషలీ ఇన్ అప్లికేషన్. సో ఐ థింక్ ఈ రెండు. మూడోది ఏంటంటే అఫ్ కోర్స్ ఆ ఫార్మింగ్ హౌసింగ్ ముందు అప్పటికి ఇప్పటికి చూస్తే ఫార్మ్స్ ఏ విధంగా ఉండేవి ఏ విధంగా కడుతున్నారు అన్నది చూస్తే కూడా చాలా మార్పు. ఈ మూడిట్ల వల్ల బేసికలీ ఈ అడ్వాంటేజెస్ వస్తున్నాయి. సో దెర్ ఈజ్ నో అదర్, దాని వెనకాల ఇంకేం గుడుగుట అని ఏం లేదండి, సింపుల్ ఇదే. సో దాట్ ఈస్ వాట్ ఐ థింక్ మీడియాని కూడా నేను రిక్వెస్ట్ చేసేదంటే ఈ పాయింట్స్ కొంచెం హైలైట్ చేయండి. అండ్ ఇవాళ పోల్ట్రీ కనుక లేకుండా పోతే ఇండియన్ యాక్చువల్లీ ఓవరాల్ హెల్త్ ఎంత వెనకబడేదో ఆలోచించండి మీరే. మిగతావి ఇంకా ఎంత రేటు పెరిగాయో అది కూడా ఆలోచించండి. గుడ్లు కనుక ఉండుండకపోతే కంపీటింగ్ ప్రోటీన్స్ రేట్ నేను అనుకుంటా ఇంకో కనీసం డబుల్ అన్న ఉండేయేమో. సో దట్ ఈస్ వాట్ పోల్ట్రీ హాస్ కాంట్రిబ్యూటెడ్. ఇవాళ మనం నెంబర్ 2, వీఆర్ గ్రోయింగ్ అట్ అబౌట్ 6-7% యాన్యువల్లీ. చైనా నెంబర్ 1. చైనా మనకన్నా చాలా చాలా పెద్ద ఇండస్ట్రీ, కానీ వచ్చే 20-25 yearsలో మనం చైనాని క్యాచ్అప్ చేసి ఇండియా నెంబర్ 1 అవుతుంది, విచ్ ఇస్ అ హెల్దీ గ్రోత్. సో ఐ థింక్ ఈ పాయింట్స్ హైలైట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you, Suresh sir. Sir, finally I got my chair now.
I can come and chat because there was no chair for me as a president also. So thank you, sir. So I hope my guest will, I request Srinivas sir, please come on dais and please take your chair. Please, sir, because we didn't have chairs. Even I was without a chair. Please, no, sir. Please come, sir. Now Dr. Srinivas sir. Now I request Dr. Ravinder Reddy from Telangana Poultry Breeder Association to give his views on the World Egg Day. స్టేజ్ పైన ఉన్నటువంటి పెద్దలు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రవీందర్ రెడ్డి, తెలంగాణ పోల్ట్రీ బ్రీడర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నేను ఇప్పటికే వక్తలందరూ గుడ్ల గురించి మాట్లాడారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను. ఒక 4-5 స్టేట్మెంట్స్ ఇస్తాను. అందులో ఏది మీకు తప్పు అనిపించినా నన్ను అడగొచ్చు. రవీందర్ రెడ్డి అంటే పోల్ట్రీ ఎవరని చెప్తారు. స్ట్రాంగ్ స్టేట్మెంట్స్. పోల్ట్రీ ఇండస్ట్రీ ఇండియాలో మహత్తరమైన పొజిషన్లో ఉంది. డెఫినెట్గా చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ. గత 45 ఏళ్లుగా ఎవ్రీ ఇయర్ యావరేజ్లో లేయర్ అండ్ బ్రాయిలర్ చూసినట్లయితే సుమారుగా 8% పెరుగుతూ వచ్చింది. ఇండస్ట్రీ గ్రోత్కు మాకున్న లిమిటేషన్ అలా పర్ క్యాపిటల్ కన్జంప్షన్ పెరగకపోవడమే. పర్ క్యాపిటల్ ఈరోజు 105 వరకు ఉంటే సుమారుగా మనకు సురేష్ గారు చెప్పినట్టుగా 3.5 times పెరగాల్సిన అవసరం ఉంది. అంటే 350% అంటాం కదా, 365 చేయాల్సిన అవసరం ఉంది. సో దీనికోసమని మనకున్న ఇబ్బందులలో ఒకటే కన్జంప్షన్ పెంచడం. మీడియా మిత్రులు ఒకటే కోరేది, గుడ్ల గురించి ఇప్పటికే వక్తలు చాలా మంది చెప్పారు. గుడ్డు అనేది బంగారం అని చెప్పొచ్చు. గుడ్లో ఉన్నటువంటి పోషక విలువలు చూసినట్లయితే ఎంత తక్కువ అనుకున్నా 25 రూపాయల విలువ ఉన్నటువంటి గుడ్డిది. దాన్ని మేము ప్రమోట్ చేయలేక మా వరకు మేము కూడా చేయాల్సిన రోజు చాలా ఉంది. దాంట్లో గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా అవసరం ఉంది. తర్వాత మీడియా మిత్రులు ముఖ్యంగా ఈ గుడ్ల పైన మూఢనమ్మకాలను తొలగించాల్సిన అవసరం ఉంది. గుడ్డు వెజిటేరియన్ అనేది అందరికీ తెలుసు, కానీ పండగలు వచ్చినప్పుడు గుడ్ల కన్జంప్షన్ తగ్గుతుంది. అసలు పూజలు చేసే వాళ్ళు ఎవరికైనా కూడా డెఫినెట్గా గుడ్లు తినొచ్చు, ఎందుకంటే గుడ్లలో ప్రాణం లేదు. మహాత్మా గాంధీ చెప్పారు. మహాత్మా గాంధీ విషయంలో అన్ని నమ్ముతాం, కానీ ఎందుకు నమ్మట్లేదు తెలియదు. పర్ క్యాపిటల్ కన్జంప్షన్ మనది 365 అయిన రోజు ఈ ఇండస్ట్రీ బాగుపడుతుంది, సొసైటీ బాగుపడుతుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. నేను ప్రత్యక్షంగా రంగారెడ్డి డిస్టిక్లో 50 విలేజ్ల్లో, మన విలేజ్లోనే మన మెజారిటీ పాపులేషన్ ఉంది. పర్సనల్గా నేను వెళ్ళి సర్వే చేయడం జరిగింది. పిల్లల ఆరోగ్యం గురించి స్టడీ చేయడం జరిగింది. 65% స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో అండర్ వెయిట్ అంటే మీరు నమ్మలేరు. అసలు 25 ఉండాల్సిన వాళ్ళు 12 కేజీలు ఉన్నారు, 20 ఉండాల్సిన వాళ్ళు 10 కేజీలు ఉన్నారు. చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఇది. డెఫినెట్గా మనం చాలా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్కనేమో మా ఇండస్ట్రీ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ అయినా కూడా ఇవ్వడానికి మేము రెడీ ఉంటే, ఈరోజు తినేవాళ్ళు లేరు, తినిపించే వాళ్ళు లేరు, దాని గురించి మాట్లాడేవారు లేరు. మూఢనమ్మకాలు ఎక్కువ సర్క్యులేట్ అవుతాయి మంచి విషయాల కంటే. డెఫినెట్గా మేము ఈ ఫోరంలో చెప్పేది ఒకటే, మీరు కన్జంప్షన్ పెంచడానికి మీరు మాకు సపోర్ట్ చేయండి. ఈ పోల్ట్రీ ఇండస్ట్రీ బాగుపడుతుంది, లక్షలాది మందికి ఉపాధి ఏర్పడుతుంది, మన ఆరోగ్యం బాగుపడుతుంది. స్పోర్ట్స్లో చూసినట్లు కూడా ఇండియాలో స్పోర్ట్స్ మెన్ పబ్లిసిటీ వరల్డ్ ప్రపంచంలో చూసినట్లయితే చాలా వెనకబడి ఉన్నాము. ఈరోజు జపాన్ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ సుమారుగా 360 గుడ్లు ఉంటాయి. మనం ఎందుకు తక్కువ తింటున్నాం అనే విషయం ఆలోచించాలా. తర్వాత ఈరోజు జపాన్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే 360 నుంచి 700 తింటేనే ఇంతకన్నా మంచి ఆరోగ్యమైన ఫుడ్ లేదు, ఇంతకన్నా క్వాలిటీ కానీ ప్రైస్ కానీ చూసినట్టు ఇంతకన్నా బెటర్ ప్రోటీన్ లేదని చెప్పేసి వాళ్ళు 700 ప్రతి తలసరి వినియోగానికి వాళ్ళు టార్గెట్ చేశారు. చైనాలో కూడా మనకి ఎంతో ప్రొడక్షన్ ఉంది. ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి కాలేజీలు ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. నేను పిహెచ్డీ 35 years బ్యాక్ చేసినా కూడా ఇప్పటివరకు మాకు రియల్ ఛాలెంజ్ ఇండస్ట్రీలో లేదు. క్వాలిటీ ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం, మన నాలెడ్జ్ ఉంది, మేము వర్క్ చేయడానికి రెడీ ఉన్నాం. కానీ కన్స్యూమర్ అడిగితేనే ఏదైనా వస్తుంది, డిమాండ్ చేస్తేనే సప్లై వస్తుంది, ఆ క్వాలిటీ పెరుగుతుంది. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటాము. మేము ఆల్వేస్ రెడీ ఉన్నాము. మిమ్మల్ని ఇండస్ట్రీ తరఫున మిమ్మల్ని తీసుకెళ్లి ఫార్మ్స్ చూపిస్తాము, ఎంత శ్రద్ధగా పెంచుతున్నాము. ఇంతకుముందు సురేష్ గారు చెప్పినట్టుగా ఇంకొక 20 ఏళ్ళు పడుతుంది. మనుషులు కూడా కోళ్ళకు ఎట్లయితే మేము పోషక విలువలు ఆలోచించి ఇస్తున్నాము, మనుషులు ఆ రకంగా తినడానికి 20 ఏళ్ళు పడుతుంది. ఇది ఓపెన్ ఛాలెంజ్. ఎవరన్నా నా దగ్గర రావచ్చు, నేను చూపిస్తాను మా ఫార్మ్స్ ఎలా ఉంటాయో, ఏ విధంగా ఎట్లాంటి జాగ్రత్త తీసుకుంటాను. ఇంతకుముందు స్పీచ్లో కూడా చెప్పాము, వాటరు, ఫీడ్ అండ్ షెడ్ సరౌండింగ్స్ చూసుకుంటే ఏ బ్రీడ్ అయినా సక్సెస్ అవుతుంది. ఎవ్రీ ఫార్మ్ మెయింటైన్ చేస్తుంది. ఇంకా కొంతమంది మెయింటైన్ చేయలేకపోతే ఎందుకున్నారంటే డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ లేదు. ఈరోజు ₹5.50 గుడ్డు తయారవుతుంది, రైతుకు ధర దొరకట్లేదంటే ఇంట్లో ఎంతో కష్ట నష్టాలు పరిస్తేనే ఇక్కడికి వస్తున్నాం మనం. ఊరికే పోల్ట్రీ ఫార్మింగ్ అంటే మీకు తెలుసు, లైఫ్ స్టాక్ అంటే చాలా కష్టం. 24 hours మానిటరింగ్ ఉంటేనే రిజల్ట్ వస్తుంది. కొత్త వ్యాధులు వస్తూ ఉంటాయి. మాకు పండుగలు వస్తే కష్టమే, వర్షాలు వస్తే కష్టమే, వర్షాలు రాకున్నా కష్టమే. అన్ని మా బాధలే. ఇవన్నీ బాధలను అధిగమించి రైతు ఈరోజు ఇంత బాగా డెవలప్ చేశాడంటే డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ టు దట్. థ్యాంక్ యూ. Thank you, Dr. Ravindra Reddy Garu. Now I request our IPEMA founder president, Mr. Chakradhar Rao Garu, to please give his views.
పాత్రికేయులందరికీ నమస్కారం. వక్తలందరూ చాలా వరకు మొత్తం సబ్జెక్ట్ కవర్ చేశారు. గుడ్డు ప్రొడక్షన్లో మన తెలంగాణ స్టేట్ సెకండ్ స్టేజ్లో పోటీ పడతా ఉంది. ఇంతకుముందు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు చిన్న స్టేట్ అవడంతో మన ప్రొడక్షన్ కెపాసిటీ పెరిగిన సెకండ్ స్టేజ్లో ఉన్నాం. ఈ ఇండియా మొత్తానికి ఇంత క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ అనేటటువంటిది మన రైతులతోనే సాధ్యమైంది. ఇన్ని సంవత్సరాల్లో చాలా సందర్భాల్లో చాలా గ్రైన్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఆయిల్ ఇంపోర్ట్ చేసి ఉండొచ్చు, ఫుడ్ గ్రైన్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం మనం ఫుడ్ తక్కువ ఉన్నప్పుడు. కానీ ఎగ్స్ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి హిస్టరీ ఇండియాకి లేదు. అన్అడల్టరేటెడ్ ఫుడ్, ఇందాక మన బాలునాయక్ గారు చెప్పారు, ఎస్ ఎవ్రీ మంత్ 30 శాంపిల్స్ కలెక్షన్ చేస్తాము, వాటిని టెస్ట్ చేస్తాం, దాంట్లో పారామీటర్స్ ఏమున్నాయి అనేటటువంటిది డెఫినెట్గా వాళ్ళు ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా పబ్లిష్ చేస్తారు. ఇది పౌల్ట్రీ ఇండస్ట్రీతో రైతులకి సంబంధం లేకుండా గవర్నమెంట్ చేసేటటువంటి ఇన్స్పెక్షన్. కంపారిటివ్లీ ఫార్మ్ ప్రొడక్షన్ మన కంట్రీ ఎగ్స్తో కంపేర్ చేస్తే షెల్ఫ్ లైఫ్ అనేటటువంటిది ఎగ్స్కి చాలా ఎక్కువ ఉంటుంది, ఫార్మ్ ఎగ్స్కి. బికాస్ డాక్టర్ గారు చెప్పినట్టుగా అందులో లైఫ్ అనేటటువంటిది ఉండదు కనుక కంటామినేషన్ అనేటటువంటిది బర్డ్ ఎక్కడికి తిరగదు కనుక కంటామినేషన్ అనేటటువంటిది కూడా చాలా తక్కువగా ఉంటుంది. రైతులు మన అగ్రికల్చర్ రైతులు ఏదైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో పౌల్ట్రీ రైతులు కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితిలో ఉన్నారు. ఉన్నా ఇంకా ముందు మంచి రోజులు వస్తాయి అనేటటువంటి ఉద్దేశంతో ఇండస్ట్రీలో కంటిన్యూ చేస్తూ ఉన్నారు. వాళ్ళని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇండస్ట్రీకి గవర్నమెంట్ సపోర్ట్ కూడా అవసరం. కొత్తగా పెట్టేటటువంటి రైతులకి సబ్సిడీ అనేటటువంటిది ఎక్కడ మన రాష్ట్రంలో ఇవ్వటం లేదు. జిఎస్టీ అనేటటువంటి మొన్న 12% నుంచి 5%కి వచ్చింది కనుక కొంత రైతులకు వెసులుబాటు ఉంది అనేటటువంటిది. అయితే రైతు ఫామ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే స్టేట్లో ఉన్నటువంటి పర్మిషన్ ప్రాబ్లమ్స్, డాక్యుమెంటేషను, ఫీజెస్ పే చేయటము, ఇటువంటి అన్ని చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు. గవర్నమెంట్ వీటిని అగ్రికల్చర్ స్టేటస్ కింద కన్సిడర్ చేసి ఆ పర్మిషన్స్ నుంచి తప్పించాలి అనేటటువంటిది రైతుల కోరిక. వినియోగంలో మన స్టేట్ నంబర్ 1లో ఉన్నప్పటికీ కంపారిటివ్లీ మనం ఎంతసేపు వేరే కంట్రీస్లో ఎంత కన్జంప్షన్ ఉంది, వేరే కంట్రీస్లో ఇప్పుడు 180 ఎగ్స్ నడుస్తున్నాయి, జపాన్లో 200, 300 నడుస్తుంది అని అంటున్నారు. వేరే కంట్రీస్తో కంపేర్ చేసినప్పుడు మన కంట్రీలో కన్జంప్షన్ డబుల్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వేరు, వాళ్ళు కన్జ్యూమ్ చేసేటటువంటి బీఫ్, పోర్కు, ఇటువంటి ప్రోటీన్ ఐటమ్స్ మన దగ్గర తక్కువ యూజ్ చేస్తారు. మన దగ్గర యూజ్ చేసేటటువంటిది మ్యాక్సిమం యూటిలైజేషన్ అనేటటువంటిది ప్రోటీన్లో మీట్ ఒకటి, గోట్ మీట్ అనేటటువంటిది ఒకటే మన దగ్గర ఎక్కువ కన్జంప్షన్ అనేటటువంటి జరుగుతూ ఉంది. చికెన్ కన్జంప్షన్ పెంచాలి అనేటటువంటి ప్రతి
డాక్టర్లు ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఎగ్ కన్జంప్షన్, చికెన్ కన్జంప్షన్ పెంచండి, ఫిష్ కన్జంప్షన్ పెంచండి, మీ ఆరోగ్యం బాగుంటుంది అనేటటువంటిది. కార్బ్స్ తగ్గించాలి అనేటటువంటి చెప్తా ఉన్నారు. ఆ క్యాలిక్యులేషన్ లో లెక్కేస్తే మన కన్జంప్షన్ అనేటటువంటిది 500 to 600 ఎగ్స్ వరకు కన్జంప్షన్ పెరిగితే అందరి ఆరోగ్యాలు బాగుంటాయి అనేటటువంటిది. లైఫ్ స్టైల్ పెరిగింది, ఫుడ్ హ్యాబిట్స్ మారటం లేదు. అట్ట టేస్ట్ కోసం అని చెప్పేసి అదే కాప్స్, అదే కర్రీస్, అదే చారు, సాంబార్ ఇటువంటి అన్నిటి మీద మనం డిపెండ్ అయిపోయి అదే పద్ధతిలో నడుస్తూ ఉన్నాం. కానీ బాడీ ఎక్సర్సైజ్ ఎంత, ఫిజికల్ గా ఎంత మనకి బాడీ రిక్వైర్మెంట్, ఎనర్జీ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, మన ప్రోటీన్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది అనేటటువంటి క్యాలిక్యులేషన్ లో మన గృహిణులందరూ మిస్ అవుతున్నారు అనేటటువంటిది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఎగ్ ని డెఫినెట్ గా కిచెన్ లో డైలీ ఇంక్లూడ్ చేస్తా ఉంటే, ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకుంటా ఉంటే ఆరోగ్యాలు బెటర్ గా ఉంటాయి అనేటటువంటిది అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు ఇప్పటి వరకు. ఈ ఎగ్ ఇంపార్టెన్స్ ని మీరు ప్రముఖంగా మెసేజ్ ని ప్రజలకి చేరుస్తారనేటటువంటి భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Now we are coming to the very special ceremony this year. That is on the World Egg Day. IPEMA Poultry India will always, this is the first year that will be honoring the new budding sportsmen. So this initiative have been taken by IPEMA Poultry India. So for this year, we would request Shushruta Kumarji, she is a special guest for the sports star for this first World Egg Day. So we request Sir Srinivas sir will talk about you and then you can join us. ప్రముఖులు, పోల్ట్రీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా పెద్దలు, గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నాయక్ గారు, నాయుడు గారు, బాలస్వామి గారు, డాక్టర్ రవీంద్ర రెడ్డి గారు, ఐపెమా ఉదయ్ గారు మరియు చక్రధరరావు గారు, అందరికీ అభినందనలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనం ఈ వరల్డ్ ఎగ్ డే అక్టోబర్ 2వ శుక్రవారం నాడు జరుపుకుంటున్నాము. కారణం ఏంటంటే భారతదేశం అందరూ చెప్పినట్టుగానే 2వ స్థానంలో ఉంది. కాకపోతే ఏంటంటే ఇది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే గుడ్లు కానీ చికెన్ కానీ ప్రజల్లో ఎక్కువ చైతన్యం తీసుకురాలేకపోతుంది. కారణం ఏంటంటే దాని మీద కొన్ని అపోహలుండి, మన దగ్గర పల్లెటూళ్ళల్లో కొన్ని అపోహలు చాలా త్వరగా వేరే వాళ్ళకి చేరుతాయి. కాబట్టి అటువంటి ప్రలోభాలకు కానీ కొన్ని మిత్స్ అంటే అపోహలకు కానీ తావు లేకుండా సోషల్ మీడియా అందరూ కూడా తగినటువంటి ప్రచారం చేసి కోడిగుడ్ల వినియమతని పెంచాలని కోరుకుంటున్నాను. ఏ విధంగా అయితే జెనెటిక్ పరంగా చాలా మంది చెప్పారు, ఇప్పుడు ఇద్దరు చెప్పారు, డాక్టర్ గారు, సురేష్ గారు, జెనెటిక్ పరంగా జన్యుపరంగా కోడిగుడ్ల ఉత్పత్తిని కానీ బ్రాయిలర్ చికెన్ ఉత్పత్తిని కానీ త్వరగా పెరగటానికి, ఎక్కువ గుడ్లు పెట్టడానికి దోహదపడుతుందో అదేవిధంగా మీరు చూస్తున్నారు అగ్రికల్చర్లో కూడా, పశువుల్లో కూడా చిన్న బాల్యంలోనే అవి ఎదగరావటము, కట్టడము, ఈనటము అని జరుగుతూ ఉంది. అలాగే అరటిపళ్ళు కానివ్వండి, పపాయి కానివ్వండి, మీరు చూస్తే చిన్న చెట్లే ఎక్కువ కాయలు కాసి ఇదవుతుంది. కాబట్టి ఇలాంటి ఉదాహరణలు మీరు తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్లి ఇది కోడిగుడ్లు కూడా కోళ్ల పెంపకం కూడా ఇలాంటిదే అని చెప్పేసి అందరికీ చెప్పి సహకరిస్తానని కోరుతున్నాను. ఇక అందరూ కోడిగుడ్ల విలువ గురించి చెప్పారు కాబట్టి నేను ఎక్కువ చెప్పేది లేదు. ఈ రోజు మనం ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ముఖ్య అతిథిగా సుశ్రుత కుమార్ గారిని తీసుకొచ్చాము. ఆమె చిన్న వయసు నుండి హార్స్ రైడింగ్ లో చాలా అద్భుతంగా, అంటే ఆమె వయసు 8-9 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె వాళ్ళ తాతగారి ఇంటి దగ్గర కొంపెల్లిలో చిన్న గుర్రాల మీద ఏదో విధంగా వాళ్ళ తాతగారు చెప్పినట్టుగా హార్స్ రైడింగ్ చేస్తానని చెప్పేసి నేర్చుకుంది. ఆ అలవాటు అలాగా 1 ఇయర్ గడిచిపోయిన తర్వాత ఆమె ఇప్పుడు 14 సంవత్సరాల వయసు ఉంది. ఆమె 8వ తరగతి చదువుతుంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా డాక్టర్స్, పల్మనాలజిస్ట్ అండ్ వాస్కులర్ సర్జన్. ఆమె ఉత్సాహాన్ని చూసేసి ఆమె వయసు 10 ఉన్నప్పుడు చెన్నైకి పంపించి అక్కడ హార్స్ రైడింగ్ నేర్పించారు వాళ్ళ తల్లిదండ్రులు. ఆ తర్వాత 11వ ఏట మళ్ళీ బెంగళూరుకు వచ్చేసి ఆమె
ఈరోజు ఎంబసీ ఇంటర్నేషనల్ రైడింగ్ స్కూల్లో ఒక మంచి ఛాంపియన్గా నిలిచారు. మిగతా అందరితో కాంపీట్ చేసేసి, పెద్దవాళ్ళతోనూ ఆ వయసు వాళ్ళతో కాంపీట్ చేసేసి ఈ రోజున ఆమె ఒక ఛాంపియన్గా అవతరించారు. ఆ చిన్న వయసులో ఇంత అద్భుతంగా రాణిస్తున్నటువంటి సుశ్రుత కుమార్ గారిని మనం ఈరోజు సన్మానించుకుంటున్నాం. సుశ్రుత కుమార్, ప్లీజ్ కమ్. అంటే వయసుతో సంబంధం లేదు, ఇంట్రెస్ట్ ఉండాలి, చాలా చక్కగా అన్ని నేర్చుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. సుశ్రుత కుమార్, ప్లీజ్ కమ్. సుశ్రుత రామ ఇంత పిన్న వయసులో ఇంత సాధించింది సొంత ఖర్చులతో, సొంత విద్యతో. అందరూ కూడా కరతాళాల ధ్వనులతోనే ఆమెను సన్మానిస్తున్నప్పుడు అభినందించండి, ప్రోత్సహించండి. కంగ్రాచులేషన్స్ సుశ్రుత. ఓకే ఓకే. ఇక్కడ ఉన్న అన్ని గ్రూపుల వాళ్ళు, అన్ని గవర్నమెంట్ వాళ్ళ తర్వాత వెంకటేశ్వరాచార్య వారు, శ్రీనివాసాచార్య వారు, ఇప్పటి వాళ్ళందరూ కూడా ఈ రకంగా ఈ అమ్మాయిని సన్మానిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఆమెకు మంచి భవిష్యత్తు కలగాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాం సార్. ఇప్పుడు ఈ జనరేషన్ లో పిల్లలందరూ చాలా మంది స్పోర్ట్స్ లోకి వెళ్తున్నారు. కొంతమంది చదువుల్లో చాలా గొప్ప చేస్తున్నారు, కొంతమంది వేరే వేరే రకాల స్పోర్ట్స్ లో పాల్గొని గొప్పగా అవుతున్నారు. ఈ జనరేషన్ లో చాలా మందికి బలం లేకుండా ఉంటుంది. ప్రోటీన్ సోర్స్ లో ఎగ్ ఇస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ యూ కెన్ గివ్ టు యువర్ చైల్డ్. Thank you. Thank you so much. And from Poultry India, we wish you all the best for your sports career. And with this, we start a new para in our association that will be honoring all the good budding sportsmen who will be going for the nationals and also for the country. So only the egg is the major vitamin source, protein source. Okay, thank you. Thank you. You have to tell how many eggs you have per day. Per day, 2 Let eggs. it be, I think the question and answers, I think she can join us also. You should say now. Even Mr. has asked you, tell now. How many eggs you have per day? Per day, 2 eggs. You can tell it's national, all over India people are seeing you. She's a national aspirant now. Okay. Go ahead. Recently, I had won the Karnataka State Championship and have participated in currently 2 international competitions in India. So you can see India on the world map now again in your sports activity, sure? Yes, sir. Okay, you're giving a big promise on the dice, okay? So everybody will ask you next year what happened. So remember that, huh? Okay, thank you. Thank you, sir. Be careful. Okay, there's one more special guest we have got. Even they would like to talk. Can we know your name? My name is Riya Patil. No, you have to talk. Yeah. What is your name? My name is Riya Patil. Shriya Patil. Riya Patil. Riya. Riya Patil. Okay, how are you doing? How do you eat eggs? Yes. How many eggs do you eat? 5. 5. No, tell me the correct number. No, you're doing something wrong. Daily how much? Daily how much? On an average. Yellow. Yellow. Which class am I in? 3rd class. Which school? Sri Chaitanya. Okay, do you like it? Yes. Okay, you telling me about something about that before I met you. Yes. What did you tell me? Tell me that. Egg is... My mother will keep
egg in my breakfast daily. I score 90% in my examination. I eat nutritional and protein. So in a way you say I love egg. That's all, huh? So what do you say? Sunday हुआ Monday, रोज खाओ अंडे. Thank you, big lady. Thank you. Thank you. Anand sir, I hope we are taking a new initiative, all the industry stakeholders, my big people. So I hope you will appreciate the small efforts you are making, sir, because I've been seeing press meet last 2-3 years. So we just try to put in some more energy and purpose to it. Yeah. ఆనంద్ గారు, సురేష్ గారు, మరియు గవర్నమెంట్ అఫీషియల్ బాలస్వామి గారు, చక్రధరరావు గారు, నేను గమనించింది ఏంటంటే గత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి ఇప్మా వాళ్ళు అన్ని అసోసియేషన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చేసేసి, ముఖ్యంగా ఇండియన్ పోల్ట్రీ ఎక్విప్మెంట్ అసోసియేషన్ వాళ్ళు అన్ని అసోసియేషన్ దగ్గరికి వెళ్ళి అందరినీ ఒక చోట చేర్చి ఏ రకంగా మనం కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడతామని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయ్ గారు ఈ మధ్య చూస్తుంటే ప్రతిరోజు ఇక్కడోసారి ఢిల్లీలో ఒక రోజు, లక్నోలో ఒక రోజు ఉంటూ తన టైం అంతా కూడా 24 గంటలు కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి, కోళ్ల పరిశ్రమ నడుపుతున్న అందరినీ ఒక చోట చేర్చి రేపు జరగబోయేటువంటి 26, 27, 28 నవంబర్ ఎక్స్పోని గట్టిగా సక్సెస్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ కూడా ఈ యొక్క ఎక్స్పోని 26, 27 తారీఖులో నవంబర్లో జరిగేదాన్ని చాలా విజయవంతం చేయాలని, అందరూ కూడా దాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.